హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CN 09/2019 TBT2 సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యొక్క మెయిన్ డేటాని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. దట్ మీన్స్ టోటల్ ఎన్టీపీసీ CBT2 యొక్క ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ యొక్క టోటల్ క్వశ్చన్స్ అంటే అరౌండ్ 120 క్వశ్చన్స్ అనేది ఈ యొక్క వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఈ యొక్క వీడియోని చాలా కేర్ఫుల్గా వినండి. అండ్ అదేవిధంగా ఎగ్జామ్లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అని మన యొక్క 2021 ప్యాటర్న్లో అడిగే అవకాశం ఉంటుంది. ఏ టాపిక్స్ ఇంపార్టెంటో ఆ యొక్క టోటల్ డేటా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అయితే దీంట్లో మనకున్నటువంటి మ్యాథ్స్లో 35 క్వశ్చన్స్ ఆల్రెడీ మనం ఫినిష్ చేసుకున్నాం. రీజనింగ్లో అరౌండ్ 15 క్వశ్చన్స్ ఆల్రెడీ ఫినిష్డ్. ఓన్లీ సైన్స్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ జీకే పోర్షన్ మాత్రమే ఇందులో మనం టచ్ చేయనటువంటిది. అంటే మీకు క్లాసెస్ ద్వారా ఇవ్వనటువంటి టాపిక్ ఒకటి ఏదైనా టచ్ లేనిది అంటే రీజనింగ్లోని కొంత పార్ట్ అండ్ అదేవిధంగా మనకు జీకే సెక్షన్. ఆల్రెడీ ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో 75 to 80 మార్క్స్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంది. కాకపోతే మీకు ఒకసారి రివిజన్కి పనికి వస్తుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని కొద్దిగా కేర్ఫుల్గా వినండి అండ్ అదేవిధంగా పాయింట్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక వీటన్నిటి ఒక డీటెయిల్ క్లాసెస్ కావాలంటే మాత్రం వీడియో డిస్క్రిప్షన్లో మీకు కోర్స్ అనేది అందుబాటులో ఉంది, దాన్ని జాయిన్ అవ్వండి. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ మెజర్స్ 9 degrees. హౌ మెనీ సైడ్స్ డస్ పాలిగాన్ హ్యావ్? సో ఆల్రెడీ మనం పాలిగాన్స్, మనం పెంటాగాన్, హెక్సాగాన్, హెప్టాగాన్, ఆక్టాగాన్, నానోగాన్, డెకాగాన్, ట్రయాంగిల్స్ అండ్ అదేవిధంగా చతుర్భుజాల గురించి మెయిన్ డేటాని డిస్కస్ చేసుకున్నాం కదా. సో దాంట్లో మనకు స్క్వేర్స్, రెక్టాంగిల్స్, రాంబస్, ఓకేనా, ప్యారలోగ్రామ్ అవి కూడా రావడం జరిగింది. సో ఇక్కడ మనకు అడిగింది ఏంది? ఎక్స్టీరియర్ యాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్ 9. సో ఒక పెంటాగాన్ కన్నా తీసుకుంటే ఇది ఎక్స్టీరియర్ యాంగిల్, ఇది ఇంటీరియర్ యాంగిల్. ఎప్పుడైనా ఇంటీరియర్ యాంగిల్ పెద్దగా ఉంటుంది, ఎక్స్టీరియర్ యాంగిల్ చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ 9 అన్నాడు. సో ఇక్కడ మనం చేయాల్సినటువంటి ఫార్ములా ఏంటిది? n. దట్స్ ఇట్. సో ఇన్ వాల్యూ ఏంటిది? ఓకేనా. సో దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే 360/9 దట్ ఈక్వల్స్ టు n. ఇది 1 ఇది 4 0 n ఈక్వల్స్ టు 40 వచ్చేసింది కదా. మీరు ఎప్పుడైనా కూడా ఇక్కడ ఈ టిక్ మార్క్ ఉంది కదా, దీన్ని అబ్జర్వ్ చేయకండి క్లాస్ చెప్పినంతసేపు. ఓకేనా. దీన్ని అబ్జర్వ్ చేస్తే మీ మైండ్కి ఏమైపోతుంది అంటే ఇది ఆల్రెడీ ఆన్సర్ మీకు తెలిసిందే కదా అని మీ మైండ్లో వెళ్ళిపోతుంది. కానీ మెథడ్ మీకు అండర్స్టాండ్ అవ్వదు. అయితే దీన్ని రిమూవ్ చేయొచ్చు. ఓకేనా. ఈ పోర్షన్ రిమూవ్ చేసి ఈ యొక్క క్లాస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే నేను చెప్పిన మెథడ్ అనేది మీకు సాటిస్ఫై అవ్వాలి కదా. అంటే రైల్వే ఇచ్చిన ఆన్సర్ అని కరెక్ట్ అవ్వాలి కదా. అప్పుడే కదా మన యొక్క స్టాండర్డ్స్ అని మీకు అర్థమయ్యేది. ఓకేనా. మన యొక్క ఛానల్ ఇచ్చేటటువంటి క్లాసెస్ యొక్క స్టాండర్డ్స్ అని మీకు అర్థం కావడానికి దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వివాలెంట్ టు 0.56 బార్? సో బార్ అంటే డెసిమల్స్. ఓకేనా. 0.56 బార్. సో కొన్నిసార్లు ఏం చేస్తాడు? 0.56 అని ఇచ్చేస్తాడు. సో పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి కింద 100 రాసుకుంటాం, పాయింట్ తీసేస్తే 56/100. కానీ ఇక్కడ మనకు ఒక బార్ ఇవ్వడం జరిగింది కాబట్టి -1 అవుతుంది. దట్ మీన్స్ 56/99 అవుతుంది. సార్ మనకేం చేస్తాడు? ఒకసారి 0.567 బార్ టోటల్ బార్ ఇచ్చేసేముంది 567/999 అవుతుంది. ఎన్నిటిపైన బార్ ఉందో అది తీసేస్తాం. పాయింట్ తర్వాత ఇక్కడ 0 ఉంది కాబట్టి మనకు పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది 0.56 బార్. సో బార్ తీసేసే 56/99. సో కరెక్టే కదా. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈ 4 ఏది వస్తుంది? ఇదే వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కంప్లీట్ ద ఎనాలజీ. ఓకేనా. సో ఎనాలజీస్లో 3 11 అయితే 7 ఏమవుతుంది? సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనం డిస్కస్ చేసుకోలేదు. కాకపోతే మీకు థియరీ దాంట్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఈ విధమైనటువంటి డేటా వచ్చినప్పుడు సో దీనికి లింకేజ్ చూసుకోవాలి. సో 3 3 జా 9 + 2, 3 3 జా 9 + 2 సేమ్ అంటే 7 7 జా +2. సో 3 3 జా +2 11 అవుతుంది. 7 7 జా 49, 49 + 2 51 అవుతుంది. అయితే మీరు అనుకోవచ్చు, సార్ మీరు ఇక్కడ ఇది కింద ఆప్షన్ చూసి మీరు పిక్ చేసుకున్నారు కదా అని. సో సేమ్ సిచ్యువేషన్ మీకు కూడా వస్తుంది. అప్పుడు మీరేం చేయాలంటే ఆప్షన్స్, ఓకేనా, 3కి 11కి ఒక రిలేషన్ తీసుకోవాలి. అంటే 3 4 12 -1. సేమ్ అట్లనే 7 4 28 -1 చేసి ఇక్కడ 27 వచ్చింది అనుకోండి పాసిబుల్. అప్పుడు 2 ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి. అట్లా ఇవ్వలేదు కదా. సో అట్లాంటి ట్రిక్స్ అనేవి కూడా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అండ్ 18 అండ్ అదేవిధంగా 3³ లేదా 3² + 2 లేదా ఇది కూడా 7² + 2 ఆ మెథడ్లో మనం చేయడం జరిగింది కదా. సో అట్లా మనం నెంబర్ ఆఫ్ ట్రిక్స్ అని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అప్పుడే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ నెంబర్? సో ఇచ్చినటువంటి నెంబర్ యొక్క కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిది? ఆరోహణ క్రమం, అంటే చిన్న నుంచి పెద్ద. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది 0.33 డైరెక్ట్ వాల్యూ ఇవ్వడం జరిగింది. 1/3 అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్? 1/3. సో 1/3 దట్ మీన్స్ 0.333 అప్సాన్. మనకి ఇది బార్ పైన పెట్టేస్తారు. బార్ ఇట్లా అది రిపీట్ అయితేనే ఉంటుంది. 3 బార్ అంటే ఇది ఇట్లా ఎక్స్టెండ్ అయితేనే ఉంటుంది. సో నెక్స్ట్ 4/15. సో 4/15 × 100. 5 3 5 20.
3 ఒకటిల 3 ఆరుల 18 అండ్ నెక్స్ట్ 3 ఎందులో పోతుంది 2 ఉంటుంది 20 అంటే 3 ఆరుల సో 4 ఆరులు 24 సో 0. మనకి ఎట్లా వస్తుంది 0.24 సంథింగ్ వస్తుంది. సో వచ్చినటువంటి డేటా చూడండి 0.24 0.3 0.333 సో 4/15 0.33 1/3 సో ఈ స్ట్రక్చర్ ఏది ఉంది ఇదే ఉంది కదా ఆప్షన్ సి దట్స్ ఇట్. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్ అనేది ఆల్రెడీ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా శ్రీనివాస్ మీకు అనేటటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం 9 పేపర్స్ యొక్క టోటల్ డేటా ఇచ్చేయడం జరిగింది. జనవరి 17, 18, 19 డేస్లో జరిగినటువంటి 9 షిఫ్ట్ల యొక్క టోటల్ డేటా అనేది ఆల్రెడీ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క గ్రూప్లో జాయిన్ అయిపోయి ఆ యొక్క క్వశ్చన్స్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకేనా అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇయర్ టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5. ఓకేనా ఇక్కడ మనకి ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కింద క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ద సేమ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద సేల్స్ ఆఫ్ టైప్ 1 వెహికల్స్ ఇన్ 2004, టైప్ 1 2004 ఓవర్ 2003 ఇన్ ఎక్స్పెక్ట్ ఇన్ 2005, అప్రాక్సిమేట్లీ హౌ మెనీ టైప్ 1 వెహికల్స్ విల్ బి సోల్డ్ ఇన్ 2005. సో 2005లో మనకు ఎన్ని ఉంటాయి అంటే దీనికి కంపారిజన్ చేసుకుంటే దీనికి నెక్స్ట్ ఉండేటటువంటి డేటా ఏంటిది. సో అట్లా మనకు కంపారిజన్ చేయమంటుండు. సో 2003, 2005 లేదు మనకు అక్కడ కాబట్టి అజ్యూమ్ చేయమంటుండు. సో యాక్చువల్గా 2005 ఇచ్చుంటే మనకి ఏమంటే క్యాలిక్యులేషన్ వాటి యొక్క రేషియో తీసుకునే వాళ్ళం, కాకపోతే మనకు అక్కడ డేటా లేదు కాబట్టి దెన్ వీ హ్యావ్ టు అజ్యూమ్. సో 2003 to 2004 ఉన్నటువంటి తేడా అయింది 107 - 81. సో దీని పెరుగుదల కాబట్టి అసలు వచ్చేసి 81 × 100 ఎందుకంటే పర్సంటేజ్ కదా. సో ఈ దీనిలోంచి 107లోంచి 81 తీసేస్తే మనకి ఎంత వచ్చేస్తుంది చెప్పండి ఫ్రెండ్స్ 26/81 × 100. సో ఇది క్యాన్సిలేషన్ చేసేస్తే మనకు అల్టిమేట్గా వచ్చేటటువంటి పాయింట్ 32.098. సో 32.098%. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది 2004 to 2005. సో ఇప్పుడు మనకు 2004ది కావాలి. సో 2004 అంటే దట్ మీన్స్ 107. ఓకేనా సో 107 ప్లస్ 107 ఇంటూ మనకు పర్సంటేజ్ మాత్రమే తెలుసు, ఇది వాల్యూ కాదు పర్సంటేజ్ మాత్రమే 32.098/100. సో ఇది క్యాన్సిలేషన్ చేసేస్తే మనకు అల్టిమేట్గా ఇక్కడ పెరిగేటటువంటి డేటా 34 అంటే ఈ మొత్తం సాల్వ్ చేస్తే మనకు 34 వస్తుంది. సో 107 + 34 దట్ ఈక్వల్స్ టు 141. సో దిస్ ఈజ్ ఏ హార్డ్ క్వశ్చన్. ఓకేనా వెన్ వీఆర్ కంపేర్ టు ఎన్టీపీసీ CBT 1తో పోల్చుకుంటే దిస్ ఈజ్ ఏ హార్డ్ వన్, ఎందుకంటే అజ్యూమ్డ్ డేటా యొక్క ఎగ్జాక్ట్ పాయింట్ అడుగుతున్నాడు కాబట్టి అండ్ ఆప్షన్స్ కూడా నియర్ బై ఇచ్చేసింది కాబట్టి దిస్ ఈజ్ మోర్ క్రిటికల్ కాబట్టి ఈ లెవెల్ అయినటువంటి హార్డ్నెస్ వస్తుంది. ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ద నెంబర్ ఆఫ్ టైప్ 1 వెహికల్స్ సోల్డ్ ఇన్ 2003 వాజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ సోల్డ్ ఇన్ 2002. సో 2002లో సేల్ చేసినటువంటి టోటల్ వెహికల్స్ అంటే 72, 79, 248, 210, 404 ఈ యొక్క టోటల్ వెహికల్స్లో మనకు 2003లో టైప్ 1 అంటే 81 దాని యొక్క డేటాని కనుక్కోమంటుండు. ఓకేనా సో ఫస్ట్ మనకు 2002ది. సో 2002లో కన్నా తీసుకుంటే టోటల్ వెహికల్స్ మొత్తం కూడితే మనకి ఎంత వస్తుంది 1013. ఓకేనా ఈ 72, 79 ఇది మొత్తం కుడితే 4, 2, 6, 2, 8 ఇది కుడితే ఇది ఎంత వస్తుంది ఇది 9.5 ఇది కుడితే మనకు 10. ఓకేనా అంత మనకు కుడితే మనకు డేటా అనేది వచ్చేస్తుంది. దెన్ ఓకేనా మనకు 2002ది మొత్తం వచ్చేసింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది 2003 81. ఓకేనా 2003ది 81. సో 81/1013 × 100 అడిగింది పర్సంటేజే కదా. ఇది మొత్తం క్యాన్సిలేషన్ చేసేస్తే మనకు 8% వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. And next question, in which of the following years was the sales of type 2 vehicles approximately 25% of the type V vehicles. ఓకేనా సో ఇక్కడ టైప్ 2 వెహికల్స్ అండ్ అదేవిధంగా టైప్ వి వెహికల్స్ సంబంధించినటువంటి 25% డేటాలో ఏ ఇయర్లో ఉంటుంది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇయర్. సో ఇయర్ బేస్ పైన అయితే ఇవ్వడం జరిగింది. సో టైప్ 2 టైప్ వి. సో టైప్ 2 సో దీనికి మనకు 25% అంట. సో ఇక్కడ ఏది మనకు 25% మనకు వస్తుంది. సో 9 36, 6 రావట్లే, 7 28 రావట్లే, 11 44 ఎస్ ఇది నియర్ బై వచ్చేస్తుంది కదా 25% అంటే. ఓకేనా సో 2004 అనేది మనకు పాసిబిలిటీ ఎక్కువగా ఉంది వెన్ కంపేర్ టు రిమైనింగ్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ లేదా ఆప్షన్ 3. ఎందుకు అంటే
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, అకార్డింగ్ టు డేటా దీంట్లో మనకు 25% ఇది ఉంటుందట. సో 30 అంటే దీన్ని 4 రెట్లు చేసుకుంటే అయిపోతుంది కదా, 6 4 24, కానీ ఇది 340 కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇచ్చినటువంటి ఆప్షన్స్తో పాటు ఎడిషనల్ డేటా కూడా చెక్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే ఆప్షన్స్ రాంగ్ అయ్యే అవకాశం ఉన్నది అనుకోండి, స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద సేల్స్ ఇన్ 2003 ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ వాజ్ మ్యాక్సిమం ఫర్ విచ్ టైప్ ఆఫ్ వెహికల్స్. సో మనకు ఎక్కువ పర్సంటేజ్ అనేది మనకు రావడం జరిగింది. ఓకేనా. సో 2003కి 2002, ఎందుకంటే దానికి ప్రీవియస్ ఇయర్ అన్నట్టు కాబట్టి 2002. సో 81లోంచి 72 తీసేసి ఎంత 9 బై, అండ్ అదేవిధంగా మనకు అక్కడ ప్రీవియస్ ఎంత 72 అంటే ఎంత పెరిగింది 9 పెరిగింది ఇంటూ 100. అండ్ నెక్స్ట్ 93లోంచి 79 తీసేయండి 14 వస్తుంది, 14 బై 79 ఇంటూ 100. మీకు లెక్కలు ఫాస్ట్గా రావాలి. అండ్ నెక్స్ట్ 280లోంచి 248 తీసేస్తే మనకు మిగిలేది 32, 248 ఇంటూ 100. అండ్ నెక్స్ట్ 241లోంచి 210 తీసేస్తే మనకు మిగిలేది 31 బై 210 ఇంటూ 100. అండ్ 411లోంచి 404 తీసేస్తే మనకు మిగిలేది 7 బై 404 ఇంటూ 100. ఓకేనా. సో మీకు పర్సంటేజెస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్ దీన్ని ఒక ఆన్సర్ చెప్పేస్తున్నా. నాకు ఇక్కడ ఆప్షన్లో మనకి ఏం కనిపిస్తుంది 2 1 3 5 అంటే 4 అవసరమా, టైప్ 4 అవసరం లేదు. ఓకేనా. 1 2 3 5 సో ఇంతమంది డేటా వచ్చేసింది. సో దీనిలో మనకు 7 బై అంటే 7 ఎంబుల్, ఈ 9 ఎంబుల్ 72. ఓకేనా. సో అట్లా ఇది 7 2ల, ఇది ఎందులో పోతుంది 7 1ల పాయింట్. సో దీన్ని ఇది క్యాలిక్యులేషన్ చేసేస్తే సో ఫస్ట్ వచ్చేసి 12.5% ఉంది, అండ్ సెకండ్ వచ్చేసి 17.72, అండ్ ఇది వచ్చేసి 12.9 వస్తుంది. అండ్ ఇది కనుక తీసుకొని మనకు 14, కానీ ఇది మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇది, అండ్ ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 1.7 వస్తుంది. సో హైయెస్ట్ వచ్చేసి 17.72 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆప్టికల్ ఫైబర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. సో ఆప్టికల్ ఫైబర్స్ అనేవి మనకు ఏ విధంగా పనిచేస్తాయి అంటే సంపూర్ణాంతర పరావర్తనం ఫ్రెండ్స్. ఆప్టికల్ ఫైబర్స్ అంటే ఏం లేదు, మీ ఇండ్లలో టీవీ ఉంటుందా, స్టార్ వైర్ ఉంటుందా, ఆ యొక్క స్టార్ వైరే ఆప్టికల్ ఫైబర్. ఓకేనా. సో స్టార్ వైర్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరు చూసే ఉంటారు కదా. కోర్ క్లాడ్ బఫర్ అని ఉంటుంది, మేబీ మీరు ఇంటర్లో 10th కూడా చూసే ఉంటారు. ఓకేనా. కోర్ క్లాడ్ బఫర్ అని మనకి ఇట్లా ఉంటుంది. సో దీంట్లో ఉండేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. దీన్ని తెలుగులో ఏమంటారు అంటే సంపూర్ణాంతర పరావర్తనం. రాసుకోండి ఫ్రెండ్స్, ఆప్టికల్ ఫైబర్స్ అన్నీ కూడా సంపూర్ణాంతర పరావర్తనం. మరి సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఏంటిది, ఒకదాంతో ఒకటి కొల్లాయిడ్ అవ్వకుండా అన్నీ కూడా ఇండివిజువల్గా వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా. సో ఒకదానికి సంబంధం ఉండదు, ఒక లైన్కి ఇంకో లైన్కి. అట్లా నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ని ఒకే వైర్ ద్వారా మనం పంపించగలం. దాన్ని మనం సంపూర్ణాంతర పరావర్తనం అనడం జరుగుతుంది. దీంట్లో లాసెస్ తక్కువ అండ్ అదేవిధంగా యూటిలైజేషన్ ఎక్కువ, అందుకే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఆప్టికల్ ఫైబర్స్లో. అండ్ నెక్స్ట్ ఇది మనకు ఏ సెక్షన్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్, ఇది జీకే కిందకి వస్తుంది, యునైటెడ్ నేషన్స్ది. దీని బేస్ పైన ఏమైంది యుఎన్ యునైటెడ్ నేషన్స్ యుఎన్ సెక్షన్ వచ్చేసింది. ఇన్ 2015 మోర్ దెన్ 350 ల్యాండ్ మార్క్స్ ఇన్ మోర్ దెన్ 90 కంట్రీస్. సో ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది 2017లో, అడిగింది 2015లో. అంటే దీని మధ్య తేడా ఎంత 1.5 year. 1.5 year ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ ఎగ్జామ్లో అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. అది అబ్జర్వ్ చేసుకోండి. 19 కంట్రీస్ వేర్ లిట్ బ్లూ ద అఫీషియల్ కలర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. సో అఫీషియల్ కలర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అని మనకు లిడ్ బ్లూ అయితే ఇవ్వడం జరిగింది. దానికి గల కారణం 70th యానివర్సరీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో 70th యానివర్సరీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. నేను ఇక్కడ క్వశ్చన్స్ని ఆన్ ది స్పాట్ సాల్వ్ చేస్తున్నా, విత్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇంత టైం పడుతుంది. అదే మీరు ఓన్గా చేయాలంటే మాత్రం ఇంకా మీకు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ విత్ రేడియస్ 1 cm అండ్ హైట్ 2 cm. సో ఇక్కడ మనకు రేడియస్ 1 cm అంట, హైట్ 2 cm అంట పై ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా సర్క్యులర్ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటిది, పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పై వాల్యూ ఎంత 22/7 ఇంటూ ఆర్ ఎంత, రేడియస్ ఎంత ఇచ్చేసిండు 1 × 1 అంటే 1 ఇంటూ హైట్ ఎంత 2. ఓకేనా. సో 44/7 అంతే కదా, 22 2 44/7. దట్ మీన్స్ ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది మనకు స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సమ్ కింగ్స్ ఆర్ క్వీన్స్. ఓకేనా. సమ్ కింగ్స్ ఆర్ క్వీన్స్, అయితే ఆల్ క్వీన్స్ ఆర్ బ్యూటిఫుల్. సో క్వీన్స్ అందరూ కూడా బ్యూటిఫుల్ అంట. ఓకేనా. సో క్వీన్స్ అందరూ కూడా బ్యూటిఫుల్ అంట, క్వీన్స్ కింగ్స్. అయితే కింగ్స్ అందరూ కూడా బ్యూటిఫుల్లా, కింగ్స్ అందరూ కూడా బ్యూటిఫుల్లా కాదు, ఆల్ క్వీన్స్ ఆర్ కింగ్స్. సో క్వీన్స్ అందరూ కూడా కింగ్సా కాదు, ఈ పోర్షన్ మాత్రమే, కాబట్టి ఇది కూడా రాంగ్. నైదర్ 1 nor 2. ఎస్. ఓకేనా.
And next question, if into stands for addition, divided by stands for subtraction, plus stands for multiplication and minus stands for division. ఓకేనా, ఈ విధంగా మన డేటా ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 28842? సో ఇంప్లిమెంట్ చేయండి. ఇంటూ మీన్స్ ఎడిషన్, అండ్ నెక్స్ట్ డివైడెడ్ బై మీన్స్ సబ్ట్రాక్షన్, ప్లస్ మీన్స్ మల్టిప్లికేషన్, అండ్ అదేవిధంగా మైనస్ మీన్స్ డివిజన్. సో దీంట్లో ఏది ముఖ్యం? ఇది ముఖ్యం ఫస్ట్, ఎందుకంటే బాడమాస్ రూల్ ప్రకారంగా 8/4 అంటే 2. సో 2 into 2, ఓకేనా, ఇది మైనస్ అండ్ 20 + 8 28. సో 28 - 4 24. ఎస్, ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ద మీన్ డీవియేషన్ ఆఫ్ ద డేటా 3 10 10 4 7 10 5. సో దీని యొక్క మీన్ డీవియేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఓకేనా, సో దీని యొక్క మీన్ డీవియేషన్ చూడండి ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా ఐడియా ఉందా మీన్ డీవియేషన్? చెప్పండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం రీసెంట్గానే చేసినాం కదా మీన్ డీవియేషన్ బేస్ పైన. సో ఫస్ట్ మనం మీన్ కనుక్కోవాల్సి ఉంటుంది. మీన్ దట్ ఈక్వల్స్ టు 3 10 10 4 7 10 5. సో వీటన్నిటి ఒక సమ్ ఎంత? 10 10 20 30 30, ఓకేనా, 30 40 44 49 బై 1 2 3 4 5 6 7, దట్ ఈక్వల్స్ టు 7. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? డీవియేషన్. సో డీవియేషన్, మీన్ డీవియేషన్ దట్ ఈక్వల్స్ టు 7 - 3 7 - 10, అండ్ నెక్స్ట్ 7 - 10, అట్లా అప్ సో ఆన్ 7 - 5 బై ఎంత వచ్చేసింది? మొత్తం 7. సో ఇది మొత్తం కూడితే మనకి ఎంత వచ్చేస్తుంది అంటే 7 - 3 అంటే 4, ఇదేమవుతుంది 3 3, ఇదేమవుతుంది 7 నుంచి 5 పోతే 2. సో ఇట్లా మనం మొత్తం తీసుకుంటే మనకు పైన వచ్చేసి 18, కింద వచ్చేసి 7. దట్ మీన్స్ ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పాయింటింగ్ టు ఏ మ్యాన్ ఇన్ ఎ ఫోటోగ్రాఫ్, అనిత సెడ్ ఈజ్ మదర్స్ ఓన్లీ డాటర్ ఈజ్ మై మదర్. హౌ అనిత ఈజ్ రిలేటెడ్ టు ద మ్యాన్? సో ఆ యొక్క మనిషికి అండ్ అదేవిధంగా అనితకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటిది? ఓకేనా, సో మ్యాన్ గురించి చెప్తుంది. సో మ్యాన్ వాళ్ళ మదర్, ఓకేనా, మదర్కి ఒకే ఒక కూతురు అనిత అంట. ఓకేనా, అనిత వాళ్ళ మదరు ఈ యొక్క పర్సన్ యొక్క మదర్కి ఒకే ఒక కూతురు అంట. వీళ్ళిద్దరు ఏమవుతారు? అన్న చెల్లెళ్ళు కానీ అక్క తమ్ముళ్ళు కానీ అవుతారు. మామ అవుతాడు, ఆయనకి ఈమెమవుతుంది? మేనకోడలు. నైసీ అవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ ఆప్షన్ 2. ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ ఇండియా వాజ్ యాక్టెడ్ లేదా ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఇయర్. అది 1896లో తీసుకురావడం జరిగింది. ఆన్ ద డేట్ ఆఫ్ May 23 రోజు అయితే దీని అయితే ఇష్యూ చేయడం జరిగింది. దట్ మీన్స్ ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. విష్ణు ట్రావెల్ ఇట్ ద ఈక్వల్ డిస్టెన్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 10 kmph 30 kmph అండ్ 8 kmph and it took a total of 15.5 minutes to complete. Find the total distance traveled in kilometers. సో అతని యొక్క టోటల్ ట్రావెలింగ్ అనేది ఎంత? ఓకేనా, ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సో అతని యొక్క టోటల్ జర్నీ అనేది మనకు అంటే ఒక్కొక్క సెక్షన్ ఎక్స్ అనుకుందాం. ఓకేనా, ఇక్కడ ఈక్వల్ డిస్టెన్సెస్ అన్నాడు కాబట్టి ఫస్ట్ దాన్ని 10 kmph తోటి, అండ్ సెకండ్ దాన్ని 30 kmph తోటి, అండ్ థర్డ్ దాన్ని 8 kmph తోటి వెళ్ళిండి అనుకుందాం. సో మొత్తం వచ్చేసి 15.5. ఓకే, ఇదేమో km/h ఇచ్చిండు, ఇదే మినిట్స్లో ఇచ్చిండు. బై 60 చేస్తే సెటిల్ అయిపోతుంది కదా. దీన్ని కాసాకు కట్టండి, 10 38. సో ఈ మొత్తాన్ని కాసాకు కడితే మనకు 120 వస్తుంది. అండ్ పై దాన్ని మొత్తాన్ని కూడా మనం సెటిల్ చేసేస్తే మనకు పైన వచ్చేటటువంటి డేటా ఎంత? ఇది 12 అయిపోతుంది, ఇది 4 అయిపోతుంది, ఇది 15 అవుతుంది. 12 ఈ 15 మొత్తం కొడితే మనకు 31 వస్తుంది. 31x దట్ ఈక్వల్స్ టు 15.5/60. 61 62. ఓకేనా, సో దీని యువతలు తీసుకొచ్చేద్దాం. దట్ మీన్స్ x ఈక్వల్స్ టు 15.5 into 2/31. సో పోయింది 1. x ఈక్వల్స్ టు 1. మనకు 3 ఈక్వల్ డిస్టెన్సెస్ అన్నాడు. 1 1 1 3 1 3. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ February 2016 which city topped the Swachh Sarvekshan 2016 ranking of 73 cities in India with minimum open defecation and extensive adoption of solid waste management practice? సో ఇదనేది మనకు డైరెక్ట్గా దేని బేస్ పైన ఫ్రెండ్స్? ఎన్విరాన్మెంట్ సెక్షన్ బేస్ పైన, కరెంట్ అఫైర్స్ బేస్ పైన కూడా 1 year క్రితం అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా, ఎగ్జామ్ అనేది 2017లో జరిగింది, అడిగిందేమో 2016లో. దట్ మీన్స్ 1 year క్రితం డేటా కూడా ఎగ్జామ్లో వస్తుంది. ఇది మైసూర్. And next question, Ishan is twice as good worker as Kamal and together they finish a piece of work in 29 days.
ఇన్ హౌ మెనీ డేస్ విల్ కమల్ వర్కింగ్ అలోన్ ఫినిష్ ద వర్క్. ఓకేనా. సో ఇక్కడ మనకు కమల్ ఒకడే ఎన్ని రోజులు ఫినిష్ చేస్తాడు. సో ఇక్కడ ముగ్గురు, ఇక్కడ మనకి ఇద్దరు ఉన్నారు. ఒకరు ఎన్ని రోజులు పని చేస్తారు ఫ్రెండ్స్? సో ఇషాన్ కమల్ కంటే ఫాస్ట్గా పనిచేస్తాడు. ఓకేనా. సో ఇక్కడ మనం ఇషాన్, మనకు కావాల్సింది ఎవరు? కమల్ కదా. సో కమల్ ఎక్స్ రోజుల్లో పనిచేస్తాడు. ఇతని కంటే 2 రెట్లు ఎక్కువ కాబట్టి ఇషాన్ సగం రోజులనే పనిచేస్తాడు. ఓకేనా. వీళ్ళు ఇద్దరు కలిసి మనకి 29 రోజులు, అంటే 1/x 2/x 1/x 2/x దట్ ఈక్వల్స్ టు 3/x దట్ ఈక్వల్స్ టు 29 1/29. సో ఎక్స్ ఇక్కడికి వెళ్ళిపోతే ఇది ఇక్కడికి వెళ్ళిపోతే ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 29 ముళ్ళ 87, 9 ముళ్ళు 27, 3 ముళ్ళ 3 20 60, 60 ప్లస్ 27 87. సో ఎక్స్ ఈక్వల్స్ ఎవరు? కమల్. ఆప్షన్ 3 is our answer. And next question. In 2015, a special semi-luxury train covering Jaisalmer, Jodhpur, Jaipur was launched by the IRCTC. What is the name of this train? So this is desert circuit. Correct. అయితే మనకి ఇక్కడ ఏమవుతుంది? ట్రైన్స్ బేస్ పైన కూడా క్వశ్చన్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఆన్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. దీక్ష బారోడ్ 500 rupees at 5% per annum simple interest. వాట్ అమౌంట్ షీ విల్ పే టు క్లియర్ క్యూ హర్ డెప్ట్ ఆఫ్టర్ 4 years. సో తన యొక్క 4 years తర్వాత ఎంత అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. సో 5% per annum అంట. ఓకేనా. సో మనకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ మనకి ఇచ్చింది. ఓకే. సో అసలు ఎంత? 500 ప్లస్ వడ్డీ ఎంత? 500. వడ్డీ రేట్ ఎంత? 5. కాలం ఎంత? 1 year 4 years 4 years బై 100. 2 సున్నాలకు 2 సున్నాలు పోయినాయి. 5 5 25, 25 4 ఎంత? చెప్పండి ఫ్రెండ్స్. 25 4 ఎంత? 100. 500 ప్లస్ 100 600. దట్స్ ఇట్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ముందు చేసినవి, ఏం కొత్త ఏం కావు. ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఈచ్ అండ్ ఎవరీ చాప్టర్ వైజ్గా డిస్కస్ చేసుకున్నప్పుడు ఆన్సర్ చేసినవి. కాకపోతే మీరు అంత కాన్సన్ట్రేషన్ చేసే లేరు, ఎందుకంటే అది ఎన్టీపీసీ CBT 2 అని అబ్జర్వ్ చేయలేదు. కాకపోతే మీకు ప్రతి క్వశ్చన్ కింద కూడా డేటా ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ షేర్ ద ఇండియన్ కోస్ట్ లైన్? భారతదేశం యొక్క సముద్ర సరిహద్దును ఏ రాష్ట్రాలు అండ్ అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు పంచుకుంటున్నాయి అంటే మొత్తం 9 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే పంచుకోవడం జరుగుతుంది. సో దాంట్లో మనం వెస్ట్ సైడ్ కనుక తీసుకుంటే గుజరాత్, దాని కింద మహారాష్ట్ర, దాని కింద గోవా అండ్ అదేవిధంగా కర్ణాటక, కేరళ అండ్ అదేవిధంగా తూర్పు భాగం కనుక తీసుకుంటే తమిళనాడు, దానిపైన ఆంధ్రప్రదేశ్, ఒడిషా అండ్ అదేవిధంగా వెస్ట్ బెంగాల్. ఇవన్నీ కూడా మనకు స్టేట్స్. అండ్ యూనియన్ టెరిటరీస్ కనుక తీసుకున్నట్లయితే డామన్ డయ్యూ అండ్ అదేవిధంగా పుదుచ్చేరి అండ్ నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ అండ్ దాని తర్వాత లక్షద్వీపులు ఉన్నాయి. ఈ యొక్క కోస్టల్ ఏరియాస్ని అయితే పంచుకోవడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ వాటర్ ట్యాంక్ హ్యాస్ 2 holes. ఫస్ట్ హోల్ ఏలోన్ ఎంటీ ద ట్యాంక్ ఇన్ 9 minutes అండ్ సెకండ్ హోల్ కనుక తీసుకుంటే దాన్ని 6 minutesలో ఎంటీ చేస్తుంది. ఇఫ్ వాటర్ లీక్స్ అవుట్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ రేట్, హౌ మెనీ minutes డస్ ఇట్ టేక్ ఇఫ్ బోత్ ద హోల్స్ టుగెదర్ ఎంటీ ద ట్యాంక్? సో 2 కలిసి ఆ యొక్క ట్యాంక్ని ఎప్పుడు ఖాళీ చేస్తాయి? సో ఒక హోల్ 9 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది, అంటే 1 నిమిషంలో ఖాళీ చేసేది 1/9. ఓకేనా. మొదటిది 1 నిమిషంలో ఖాళీ చేసేది 1/9. ఓకే. మరి సెకండ్ది ఎంత? 6 నిమిషాల్లోనే ఖాళీ చేస్తుందట. ఇప్పుడు ఈ 2 కలిసి పని చేస్తున్నాయట. 1/9 1/6, 9 6 50, లేకపోతే 18 తీసుకుందాం. 18 ఈజీగా పోతుందిగా. అండ్ ఇది 2 3 5 5/18. ఇది వీళ్ళకి ఇచ్చినటువంటి డేటా. సో దీన్ని ఉల్టా చేస్తే మనకు కావాల్సినటువంటి డేటా వచ్చేసింది, అంటే 18/5. సో ఇక్కడ 18/5 లేదు కాబట్టి ఎస్, ఇది సెట్ అవుతుంది. 3 5 15, 3 18. ఎస్, ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద 4 holy sites రిలేటెడ్ టు ద లైఫ్ ఆఫ్ ద లార్డ్ బుద్ధ, ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో మహాబోధి టెంపుల్ అనేది ఎక్కడ ఉంది? సో మహాబోధి విహార్ అని అంటారు. ఇది యునెస్కో వారసత్వ సంపదకు సంబంధించినటువంటి టెంపుల్. ఇది ఎక్కడ ఉంది? మేజర్గా బుద్ధగయలో ఉంది. సో బుద్ధగయ లొకేటెడ్ ఇన్ ద బీహార్. దట్స్ ఇట్. ఓకేనా. డీటెయిల్ డేటా తెలిస్తే ఫ్యూ సెకండ్స్లో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ 2004 నాసా లాంచ్డ్ ద మెసెంజర్ స్పేస్ క్రాఫ్ట్ టు స్టడీ. ఏం స్టడీ చేయడానికి పంపించేసింది? ఏ గ్రహం పైన పరిశోధన చేయడానికి? మెర్క్యూరీ. ఓకేనా. సో మెర్క్యూరీ పైన పంపించడం జరిగింది. సో దాని యొక్క నేమ్ వచ్చేసి మెసెంజర్. ఇది ఎప్పుడు? 2004 ఆగస్టు 3 రోజు అయితే మెర్క్యూరీ గ్రహం పైకి అయితే ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్ని అయితే పంపించడం జరిగింది, లాంచ్డ్ బై నాసా. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. మౌంట్ సెయింట్ హెలెన్స్ ఈజ్ అన్ యాక్టివ్ స్ట్రాటో వోల్కనో లొకేటెడ్. సో ఈ యొక్క యాక్టివ్ స్ట్రాటో వోల్కనో అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది? సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద వేర్ ఫ్రెండ్స్? USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి
అండ్ అదేవిధంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అగ్నిపర్వతాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వరల్డ్ జియోగ్రఫీ కిందకి వస్తుంది. ఓకేనా, పైదేమో ఎస్ఎన్టీ కిందకి వస్తుంది, ఎస్ఎన్టీ, అండ్ ఇదేమో వరల్డ్ జియోగ్రఫీ కిందకి రావడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఉమెన్ ఇన్వెస్ట్ 2000 ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఈచ్ ఇయర్ ఎట్ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం. హౌ మచ్ విల్ హర్ ఇన్వెస్ట్మెంట్ బి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్. సో తన యొక్క సెకండ్ ఇయర్ యొక్క ఎండ్స్ అనేవి ఎట్లా ఉంటాయి. ఓకేనా, తన యొక్క ఇయర్ ఎండింగ్కి ఎంత ఇన్కమ్ అనేది ఉంటుంది. సో తను పెట్టినటువంటి తన యొక్క పెట్టుబడి ఎంత, తన యొక్క పెట్టుబడి ఎంత ఫ్రెండ్స్, 2000 రూపాయలు. సో మనకు డైరెక్ట్ తెలుసు ఫార్ములా 2000 ఇంటూ, సో 5% పర్ ఇయర్కే కదా, 5 అంటే 105/100. ఒక 2 సున్నాలకి ఇక 2 సున్నాలు పోయినాయి. 105 ఇంటూ 20 చేస్తే మనకి ఎంత వచ్చేస్తుంది, 2100. ఇది ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా. ఇది తీసుకెళ్ళి మళ్ళీ సెకండ్ ఇయర్లో ఇచ్చేటటువంటి 2000కి ప్లస్ 2100 మొత్తం దట్ ఈక్వల్స్ టు 4100. దీనికి మళ్ళీ 5% అంటే 105/100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోయినాయి. 105 ఇంటూ 41 చేస్తే మనకు 4305 అయితే రావడం జరుగుతుంది. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇప్పటివరకు మనం చేసిన అన్ని కూడా రైల్వే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దీపక్ ఇంట్రడ్యూసెస్ రాజు సేయింగ్ హీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై ఫాదర్. సో మా యొక్క అంటే నేను నా యొక్క ఫాదర్ యొక్క గ్రాండ్ డాటర్ యొక్క హస్బెండ్. సో ఇక్కడ చూసుకుంటే బావమరుదులు అవుతారు కదా వీళ్ళిద్దరు, అక్క కానీ చెల్లె కానీ ఏమవుతుంది, వాళ్ళ యొక్క హస్బెండ్ ఏమవుతాడు. ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇద్దరు ఒకే జనరేషన్ కాబట్టి సన్ ఇన్లా అయ్యే అవకాశం లేదు, బ్రదర్ ఇన్లా కానీ బ్రదర్ కానీ హస్బెండ్ అన్నాడు కదా. ఓకేనా, మా యొక్క ఫాదర్ యొక్క మనవరాలి యొక్క భర్త, అది మనకి ఇచ్చినటువంటి లింకేజ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్యాంక్ ఫిల్డ్ పార్షియల్లీ విత్ ఏ లిక్విడ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ యూనిఫామ్ హారిజంటల్ యాక్సిలరేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్ ఇన్ ద ట్యాంక్. ఓకేనా, ఒక ట్యాంక్లో యొక్క సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ యొక్క పొజిషన్ ఎట్లా ఉంటుంది. ట్యాంక్ కనుక ఒక యూనిఫామ్ హారిజంటల్ యాక్సిలరేషన్లో కనుక వెళ్ళినట్లయితే ఆ యొక్క లిక్విడ్ సర్ఫేస్ అనేది ఫాల్ డౌన్ ఆన్ ద ఫ్రంట్ సైడ్ పడిపోతుంది, అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ అనేది పైకి లేస్తుంది. ఓకేనా. సో ఆ విధంగా మనకు మూమెంట్ అనేది ఉంటుంది. సో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది మన దగ్గర ఒక ట్యాంక్ ఉంది. సో ఇక్కడ ఈ విధంగా నిశ్చల స్థితిలో ఉన్నాయి. సో దీన్ని మనం ఫాస్ట్ ఫార్వర్డ్ అంటే మనం కొద్దిగా మూమెంట్ చేసినాం అనుకో, ఇక్కడ వాటర్ ఏమవుతుంది, వాటర్ కూడా ఫార్వర్డ్ మూవ్ అవ్వడానికి ఇట్లా డౌన్ అయిపోయి ఇది పైకి లేస్తుంది. ఓకేనా. మనం బ్రేక్ వేస్తాం చూసారా, ఒక బాక్స్ బ్రేక్ వేయగానే ఇది ఉల్టా అయిపోతుంది, ఇది ఇక్కడికి వచ్చేసి ఇట్లా కొట్టేస్తుంది, నీళ్ళు ఇట్లా కొట్టేస్తుంది, ఇది డౌన్ అవుతూ దీన్ని కొట్టేస్తుంది మళ్ళీ బ్యాలెన్స్ అవ్వడానికి. ఓకేనా, ఇది జరిగేటటువంటి ప్రాసెస్. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు ద 236. సో ఆల్రెడీ మనకు తెలుసు ఏబిసి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ వచ్చేసి డి. సో ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది. సో 3 6 18 దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ డి. సో 2 అంటే 9. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా. ఇఫ్ ఏ డినోట్స్ డివైడెడ్ బై, బి డినోట్స్ ఇంటూ, సి డినోట్స్ ప్లస్, అండ్ డి డినోట్స్ మైనస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. సో ఈ యొక్క స్టేట్మెంట్ కనుక తీసుకుంటే ఇది మాత్రం నేను కనుక ఎగ్జామ్ హాల్లో ఇదే క్వశ్చన్ వస్తే మాత్రం వదిలేసి వస్తా, ఎందుకంటే ఈ క్వశ్చన్కి టైం ఎక్కువ పడుతుంది. ఒకవేళ సింగిల్ పాయింట్ వాళ్ళే ఇచ్చేసి దాన్ని సాల్వ్ చేయమంటే ఈజీ, కానీ ఇట్లా 4 స్టెప్స్ ఇచ్చేసి మాత్రం మనకున్నటువంటి 90 మినిట్స్లో 120 క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుంటే ఇట్లాంటి క్వశ్చన్స్ని మాత్రం టచ్ చేయకూడదు. ఇన్ కేస్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడు టచ్ చేయాలంటే ఎగ్జామ్ అయిపోతుంది, మనకి ఇంకా టైం ఉంది, ఇంకో 20 మినిట్స్ టైం ఉంది అన్నప్పుడు ఈ సాల్వ్ చేయాలి. ఓకేనా. సో రైల్వే ఇదే ఆన్సర్ ఇచ్చేసింది కాబట్టి దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సో 9 సి అంటే ప్లస్, అండ్ నెక్స్ట్ 9 ఏ అంటే డివైడెడ్ బై 9, డి అంటే మైనస్ 9, బి అంటే ఇంటూ 9 దట్ ఈక్వల్స్ టు -71. సో 9/9 అంటే 1, 9 + 1 అంటే 10, -9 9 జా 81. సో 81 నుంచి 10 పోతే 71. ఎస్, ఇది కరెక్టే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మిస్టర్ మూర్తి ఇన్వెస్టెడ్ 16,000 ఇన్ ఏ స్కీమ్. హౌ మచ్ విల్ హీ గెట్ ద మెచ్యూరిటీ ఇఫ్ హీ ఇన్వెస్టెడ్ ఇట్ ఎట్ 20% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 9 months, కాంపౌండ్ క్వార్టర్లీ. సో దాన్ని క్వార్టర్గా కనుక కౌంట్ చేస్తే ఇది ఎక్కడొచ్చింది ఫ్రెండ్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ పైన డైరెక్ట్ మనకి ఇక్కడ 9 నెలలు కనుక్కోమంటుండు. 20ని 4 భాగాలు చేస్తే 5 వస్తుంది కదా, 16,000. మర్చిపోకూడదు, సార్ క్లాస్ అయిపోయింది కథం కదా అని తీసి పక్కా పడేసినాం అంటే మాత్రం జాబ్ రాదు. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ అన్నీ మనం గతంలో డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్సే.
9 నెలలు. సో మనం 3 నెలలకు ఒకసారి చొప్పున ఇక్కడ మనం ఏం చేసినాం 3 సార్లు కౌంట్ చేసినాం. 21 కింద 20. సో ఇట్లా ఇవన్నీ కూడా 20 అవుతాయి. 20 20. సో ఇక్కడ 3 సున్నాలకి ఇక్కడ ఉన్నటువంటి 3 సున్నాలు పోయినాయి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది 21 అండ్ 2 2 4 4 2 8 8 2 16. సో 21 ఇంటూ 2 ఇది మొత్తం చేస్తే మనకు 18522 అనేది రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. And next question, the cash difference between the selling price of an article at a profit of 4% and 6% is 3 rupees. The ratio of 2 selling prices. So దాని యొక్క 2 selling prices ఎంత? సో ఇక్కడ మనకు ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది 4%, 6%, 3. ఓకేనా. 4%, 6% డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ 104, 106, 52, 53. ఓకేనా. వాళ్ళు ఇచ్చినటువంటి డేటాని మనం ఇట్లా చేసేసినాం. దాని యొక్క పాయింట్ యొక్క డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డిఫరెన్స్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు, డైరెక్ట్ ఇదే ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా. సో అది మనం యాడ్ చేయకపోయినా మనకు పెద్దగా వచ్చేటటువంటి పాయింట్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ మనకు కావాల్సిన రేషియో కాబట్టి రేషియోని ఇంప్లిమెంట్ చేసినాం. కాకపోతే దీని బేస్ పైన మనకు వాల్యూ కనుక్కోవాలి అంటే దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే అప్పుడు మనం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 3341 3328. ఓకేనా. 3341 3328 సంబంధించినటువంటి మనకు అక్కడ హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఈ రెండింటిలో ఇచ్చినది 3328 3341. ఓకేనా. 1 జా 3328. సో ఇది తీసేస్తే మనకు మిగిలేది ఎంత 13. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఇదే వస్తుంది. ఎందుకు అంటున్నారా? సో ఇక్కడ చూడండి 3328. సో దీన్ని ఇంక ఎక్స్టెండ్ చేయాలంటే చేసేయచ్చు. సో 13 26. సో ఇది మొత్తం చేసేస్తే మళ్ళీ మనకు 72 వచ్చేస్తుంది. 5 65. ఇది తీసేస్తే ఇక్కడే మిగులుతుంది 7. అండ్ ఈ ఒక డేటాను మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే 8. ఓకేనా. ఇక్కడ ఉన్నటువంటి 8 ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే 8. 13 6 78. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. And next question, Mr. Kiran sold a bus for 18,700 at a loss of 15%. At what price should the bus be sold to give a profit of 15%? ఓకేనా. సో మనకు అతనికి 15% లాభం రావాలంట. అయితే ఎంత కమ్మిండు? 18,700 అమ్మితే 15% నష్టం. అయితే 15% లాభం రావాలంటే అతను ఇంకెక్కువగా ఏమమ్మాలి? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 15% లాస్ అంటే ఏమవుతుంది? 85%. 85% ఈక్వల్స్ టు 18,700. అయితే మనకి ఇక్కడ కావాలంటుంది 115 అంటే 115 ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ 18,700 ఇంటూ 115/85. సో దీన్ని మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు అల్టిమేట్గా వచ్చేటటువంటి ఆన్సర్ 25,300. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లిస్ట్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా? సో ఏ షెడ్యూల్లో ఉంటుంది ఫ్రెండ్స్? షెడ్యూల్. ఓకేనా. ఇక్కడ మనకు అడిగింది షెడ్యూల్. ఫస్ట్ షెడ్యూల్లో ఉంటుంది దాని యొక్క టోటల్ డేటా అనేది. ఇది ఇండియన్ పాలిటీలోని స్టార్టింగ్ క్వశ్చన్స్లోంచి వచ్చింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెంట్ లోకాయుక్త ఆఫ్ ఢిల్లీ? సో ఢిల్లీలోని లోకాయుక్తకు సంబంధించినటువంటి ప్రజెంట్ ఎవరు ఉండడం జరిగింది ఆన్ టైం అంటే ఇక్కడ మనకు పర్సన్స్ రావడం జరిగింది. అధికారంలో ఉన్నటువంటి పర్సన్స్ యొక్క మెయిన్ డేటా. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ విండోస్ బేస్డ్ కంప్యూటర్ 2 files కెనాట్ బి సేమ్ ఫోల్డర్ ఇఫ్. సో మనకి ఇక్కడ ఇదే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ఎన్టీపీసీ CPT 1లో రావడం జరిగింది. విండోస్ బేస్డ్ కంప్యూటర్లో 2 files కెనాట్ బి ఇన్ ద సేమ్ ఫోల్డర్. సో మనకు ఈ రెండు ఒకే ఫోల్డర్లో ఉండలేవు. ఎట్లా? ఈ రెండు కనుక సేమ్ నేమ్ ఉంటాయి, ఒకే పేరు ఉంటే ఉండవు. ఓకేనా. ఒకే ఫైల్ టైప్ ఒకే నేమ్ ఉంటే మాత్రం ఉండవు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీనివాస్ మెక్ .pdf అండ్ అదేవిధంగా .doc ఇట్లా ఉందనుకోండి యాక్సెప్ట్. కానీ రెండు .pdfలో ఉన్నాయి అనుకోండి యాక్సెప్ట్ చేయదు. ఓకేనా. శ్రీనివాస్ మెక్ .pdf అని ఉందనుకోండి యాక్సెప్ట్ చేయదు అట్లా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ మొబైల్ ప్లాన్ కాస్ట్ 32 rupees for 6 minutes. వాట్ ఈస్ అప్రాక్సిమేట్ కాస్ట్ ఇన్ రూపీస్ ఫర్ 4 minutes? 6 నిమిషాలు 32 రూపాయలు అయితే 4 నిమిషాలకి ఎంత? 4 నిమిషాలకి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 4 × 32/6. ఓకేనా. 2 3 32 2 64/3. సో ఇది క్యాన్సిల్ చేస్తే మనకు 21.3 వస్తుంది. 3 2 6, ఆ పక్కన మనకు వచ్చేసి 4 అంటే దట్ మీన్ 21.3. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్, లేదా ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ గాంధార ఆర్ట్. సో ఇక్కడ మనకు ఆర్ట్స్ అండ్ కల్చర్ బేస్ పైన రావడం జరిగింది. ఇన్ గాంధార ఆర్ట్ ఏ స్టైల్ ఆఫ్ బుద్ధిస్ట్ విజువల్ ఆర్ట్ that developed between 1st century BC and the 7th century CE flourished largely during the Dash dynasty. సో ఎవరి యొక్క పరిపాలనా కాలంలో ఈ యొక్క గాంధార కళకు సంబంధించినటువంటి ఈ యొక్క మనకు మెన్షన్ చేసినటువంటి ఫస్ట్ బీసీ అండ్ అదేవిధంగా 7th century CE సంబంధించినటువంటి పాయింట్ అయితే రేజ్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ ఎవరి టైంలో ఫ్రెండ్స్? కుషానుల కాలంలో. దట్ మీన్స్ కుషానులు. ఓకేనా? కుషానుల కాలంలో మనకు కుషాన్ రాయల్స్ వాళ్ళు దీనిపైన ఫోకస్ చేయడం జరిగింది. ద బుద్ధిస్ట్ రిలీజియన్ అండ్ అదేవిధంగా బుద్ధిస్ట్ ఆర్ట్ ప్రొడక్షన్ పైన మనకు ఇది తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూట్ 1112 డివైడెడ్ బై 139 - 5. ఓకేనా? సో ఇది క్యాన్సల్ చేస్తే మనకు అల్టిమేట్గా వచ్చేది 8లా. ఓకేనా? అది 8లో పోతుంది. 8లోంచి 5 పోతే 3. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అండ్ అదేవిధంగా 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అందులో ఏది కరెక్ట్ అవుతుందని. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గౌతమ్ ర్యాంక్ 18th in a class. వాట్ ఈజ్ ఈజ్ ర్యాంక్ ఫ్రమ్ ద లాస్ట్. సో లాస్ట్ నుంచి ఏ ర్యాంక్ ఉంటుంది. సో క్లాస్లో ఎంతమంది ఉన్నారో తెలిస్తే మనకి 18th ర్యాంక్ అంటే ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా? సో 47 మెంబర్స్ అంట. ఓకే. జతన్ హూ ర్యాంక్ 10th ఇన్ ద సేమ్ క్లాస్ ర్యాంక్ 38 ఫ్రమ్ ద లాస్ట్. సో దీన్ని బట్టి తెలిసిపోతుంది కదా, 38 10 అంటే 47 మళ్ళీ ఆడికి వస్తుంది. దట్ మీన్స్ ఈ రెండిట్లో ఏ ఒకటైనా కరెక్టే. ఓకేనా? ఆప్షన్ 4. అది కాన్సెప్ట్ ఫుల్గా వచ్చిన వాళ్ళు మాత్రమే ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 3 men dig a hole in 10 days. How many days would it take for 5 men to dig the same hole? సో ముగ్గురు కలిసి ఒక హోల్ని మనకు 10 డేస్లో తవ్వగలిగితే 5గురు ఎన్ని రోజుల్లో పడుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ముగ్గురికి 10 రోజుల్లో పడితే 5గురికి ఎన్ని రోజుల్లో పడుతుంది? 3 × 10 దట్ ఈక్వల్స్ టు 5 × D. 2 6 3 6. సో చూస్తున్నారు కదా, కాన్సెప్ట్ లాజికల్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ 2015 ద యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది. సో ఇది 2015లో అడిగిండు. ఎగ్జామ్ జరిగిందేమో 2017లో, అంటే 2 years బ్యాక్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. ఎక్కడ ఫ్రెండ్స్ ఇది జరిగింది? ప్యారిస్లో. సో లాస్ట్ 2 years, లాస్ట్ 3 years, లాస్ట్ 1 year పక్కా రావాల్సి ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫార్మ్ ఆఫ్ మోనోసాచురేటెడ్ షుగర్. సో మోనోసాచురేటెడ్ షుగర్ అంటే సింగిల్ కానిది ఏంది అంటే మాల్టోస్, కెలాక్టోస్, గ్లూకోజ్, ఫ్రక్టోస్ వీటికి సంబంధించినటువంటి డేటా అనేది మనం ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసుకున్నాం, చక్కెరల యొక్క మెయిన్ డేటా. సో ఒకసారి ఆ యొక్క క్లాస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. హౌ మెనీ ఎలిమెంట్స్ డస్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది మనకు పైన ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏ హ్యాస్ 28 ఎలిమెంట్స్, బి హ్యాస్ 32 ఎలిమెంట్స్, ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు 40. మొత్తం కలిపి 40 అంట. సో ఏలో 28 ఉన్నాయంట, బిలో 32 ఉన్నాయంట. సో మొత్తం కలిపి మనకు 40. అంటే మొత్తం కలిపి 40 అంటే ఇక్కడ 32 అంటే దీంట్లో 8 ఉండాలి. అంటే ఇక్కడ మనకు బ్యాలెన్స్ ఎంత ఉంటాయి? 20. ఇది 8 అండ్ 12. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 8 12 20 20 40 పాసిబుల్ అయింది. దట్ మీన్స్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. మనకి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి రెండింటి యొక్క మిడిల్లో కామన్గా ఉన్నటువంటిది ఏంటిది అని అడగడం జరిగింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్. ఓకేనా? సేమ్ క్వశ్చన్లో బిలో ఎన్ని ఉన్నాయి? 12. ఎస్. ఓకేనా? కరెక్ట్ డయాగ్రామ్ డ్రా చేయగలిగితే ఇట్లా 2-3 క్వశ్చన్లు కూడా తగులుతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ యూనితార్ స్టాండ్స్ ఫర్ అబ్రివేషన్స్. ఓకేనా? యూనితార్ స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. ఓకేనా? సో దిస్ ఈస్ ద అబ్రివేషన్. సో అబ్రివేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. విచ్ స్టేట్ హోస్టెడ్ ద 12th నేషనల్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ ఇన్ ఇండియా. సో ఇండియాలో 12వ జాతీయ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. అక్కడనే కదా ఐస్ ఎక్కువగా ఉండేది. మన దగ్గర ఆర్టిఫిషియల్ తయారు చేసి కండక్ట్ చేయాలి కాబట్టి అక్కడ మనకు అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి అక్కడ వాడిండని. లేదని ఒక ట్రిక్ పెట్టుకోవాలి. జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకు మంచి ఎక్కువ పడుతుంది కాబట్టి అక్కడ యూటిలైజేషన్ ఈజీ అండ్ అదేవిధంగా టెంపరేచర్ కూడా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి దట్ ఈస్ మోర్ బెనిఫిట్ ఫర్ ద ఈవెంట్ ఆర్గనైజర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హౌ మచ్ టైమ్ డస్ ఏ జియో స్టేషనరీ శాటిలైట్ టు టేక్ టు కంప్లీట్ 1 ఆర్బిట్ ఎట్ ద హైట్ ఆఫ్ 35,790. అంటే జియో స్టేషనరీ శాటిలైట్ సంబంధించినటువంటి ఒక రివల్యూషన్ రీచ్ రావడానికి ఎంత టైం పడుతుంది అంటే 24 గంటలు. ఎందుకంటే భూమి ఒక చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 24 గంటలు. సో దాన్ని కూడా అంతే. వాట్ విల్ బి ద నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇన్ ద సిరీస్. సో ఈ యొక్క సిరీస్లో నెక్స్ట్ సెట్ ఏంటిది? ఏ బి సి, మన తర్వాత వచ్చేసి డి, ఎక్స్, ఇక్కడ మనకి ఎక్స్ వై జెడ్ వచ్చింది అంటే దీనికి రివర్స్ జెడ్ వై ఎక్స్ తర్వాత డబ్ల్యూ. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇంత క్వశ్చన్స్ ఈజీగా వచ్చినాయి కదా అని మీరేం అంత ఎక్స్పెక్టేషన్ అయిపోకండి.
మనకి ఈసారి పేపర్ కొద్దిగా హార్డే వస్తుంది, ఎందుకంటే ఒక పోస్ట్కి 20 మంది ఉన్నారు. ఒక పోస్ట్ కింద ముందు 15 మంది ఉండే, కాబట్టి కొద్దిగా ఈజీ ఇచ్చిన ఛాన్స్ ఉండే. ఈసారి ఒక పోస్ట్కి 20 మంది ఉన్నారు, అంటే 20 మందిలోంచి ఒక్కరినే పిక్ చేయాలి అల్టిమేట్గా, కాబట్టి పేపర్ అనేది కొద్దిగా లాజికల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 0.55 ఇంటూ 4.5 బై 0.81? ఓకేనా. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది. సో ఇక్కడ పాయింట్ తీసేస్తే 55 ఇంటూ 4.5 బై 81. ఓకేనా. సో 4.5 అంటే దీని ఇంటూ 2 రాసుకోవచ్చు కదా. ఇది 9లో పోతుంది, 9 2 18, లేకపోతే 55/18. సో ఆప్షన్ 2. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటూ 2, ఇక్కడ ఇంటూ 2, 4 2 9 అవుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోయి 9 వస్తుంది, 9 2 18, ఇది అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై 2x² మైనస్ 2y² మైనస్ 4x². సో దాన్ని విడదీయండి, అంటే లోపలికి ఇంప్లిమెంట్ చేయండి. 4x² 4y² మైనస్ 4 16x². సో 4x² 16 పోతే మనకు మైనస్ 12x² మైనస్ 4y². అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. ఓకేనా. సో ఫార్చ్యూన్ అంటే ఫ్యూచర్ సంబంధించినటువంటి ఫేవర్స్ అనేది బ్రేవ్గా ఉంటుందంట. అయితే రిస్క్స్ ఆర్ నెససరీ ఫర్ సక్సెస్, కోవర్డ్ డై మెనీ టైమ్స్ బిఫోర్ దేర్ డెత్. ఓకేనా. సో పిరికి వాళ్ళు ఒరిజినల్ చచ్చిపోవడానికి ముందే చాలాసార్లు చచ్చిపోతారు. ఓకేనా. సో ఇక్కడ భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని అంటే కష్టపడితేనే కదా భవిష్యత్తు మంచిగా ఉండేది, సక్సెస్ సాధిస్తేనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఎన్టీపీసీలో జాబ్ వచ్చిందంటే రాదు, కష్టపడాలి, చదవాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయాలి. ఓకేనా. ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ, రిస్క్ తీసుకుంటేనే కానీ సక్సెస్ సాధించలేం. సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా ఫ్యూచర్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ sin x ఈక్వల్స్ టు 4/5 cosec ప్లస్ cot x. సో ఈ క్వశ్చన్ మొన్ననే డిస్కస్ చేసుకుని కనీసం నాకు తెలిసి ఇంకో 2 వారాలు కూడా అవ్వలేదు, ఇంతలో క్వశ్చన్ వచ్చేసింది. సో sin x ఈక్వల్స్ టు మనకు వాల్యూ తెలుసు, దాన్ని రివర్స్ చేసే cosec x, దట్ మీన్స్ 5/4. సో మన దగ్గర సైన్ వాల్యూ ఉంది, cosec ఉంది, మరి కాట్ వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్? కాట్ అంటే cosec² x - 1. సో ఇదేమవుతుంది? 5 5 25 మైనస్ 16 -1. ఎందుకంటే ఇదే కదా cosec² 25 అంటే 16, 25 నుంచి 16 పోతే 9/16, 9/16 ఇది మనకు వచ్చేసింది. ఓకేనా. సో ఇప్పుడు మన దగ్గర ఏముంది? కాట్ వాల్యూ ఉందా, కాట్ స్క్వేర్ వాల్యూ ఉంది, మరి కాట్ వాల్యూ ఏమవుతుంది? 3/4. ఓకేనా. సో మనకు కావాల్సింది అల్టిమేట్గా ఈ రెండింటి యొక్క ప్లస్ 5/4, 3/4, 8/4, 2. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ద నందాదేవి పీక్. సో నందాదేవి పర్వతం ఎక్కడ ఉంది? సో నందాదేవి పర్వతం అనేది ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది. సో ఇది మౌంటైన్ రేంజెస్ గురించి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సిమిలారిటీ అమాంగ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మనకు సిమిలారిటీ బేస్ పైన రావడం జరిగింది. మకర సంక్రాంతి, పొంగల్, లోహిరి, బైశాఖి. సో ఇవన్నీ కూడా ఏంటి ఫ్రెండ్స్? ఫెస్టివల్స్. మనకు సంవత్సరం యొక్క ప్రారంభం. మనం మకర సంక్రాంతి జరుపుకుంటాం. పొంగల్ అంటే ఏంటిది? సంక్రాంతి దాన్ని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద 15% ఆఫ్ ద 34? సో సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. 15% 100 సాల్వ్ చేస్తే 5.1 ఆడికే వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఏ లిక్విడ్ డ్రాప్ కాంట్రాక్ట్స్ బిట్వీన్ ద అట్రాక్షన్ అండ్ ఇట్స్ పార్టికల్ అండ్ ఆక్యుపైస్ ద స్మాలెస్ట్ పాసిబుల్ ఏరియా, దిస్ ఫినామినాన్. ఓకేనా. సో ఇది మనకు సర్ఫేస్ టెన్షన్ సంబంధించినటువంటి డేటా ఇవ్వడం జరిగింది. పార్టికల్స్ యొక్క అట్రాక్షన్ అండ్ అదేవిధంగా స్మాలెస్ట్ పాసిబుల్ ఏరియా. ఓకేనా. వాటర్ డ్రాప్లెట్ మీరు నేలపై పడ్డానికి ఇంత ఉంటుంది, గాలి వచ్చేటప్పుడు మాత్రం ఇంత చిన్నగా ఉంటుంది, కారణం సర్ఫేస్ టెన్షన్. ఓకేనా. సో మిగిలినటువంటి అన్నీ కూడా ప్యూర్ మనకు మెకానికల్లో ఉంటుంది, అంత డీటెయిల్గా మనకు అవసరం లేదు, ఓన్లీ బేసిక్స్ వస్తే సరిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ ఇన్వెస్టిగేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు ద సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ యాక్ట్ 2008, 11 of 2019 బేస్ పైన దేర్ షెల్ బి ఏ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కన్సిస్టింగ్ ఆఫ్ ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ నాట్ మోర్ దెన్ డాష్ అదర్ జడ్జెస్. సో ఇక్కడ మనకు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన జడ్జితో పాటు ఎంతమంది మనకు క్రాస్ అవ్వకూడదు అంటే దట్ ఈజ్ 30 మంది. ఓకేనా. సో మనకు మినిమం మ్యాక్సిమం 2 ఉండడం జరుగుతుంది. మినిమం అంటే కోరం అంటాం, మ్యాక్సిమం మనకు హైయెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది.
దాని బేస్ పైన, ఓకేనా. సో 2008లో వచ్చినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ బేస్ పైన మనకి ఒక పాయింట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్లస్ మీన్స్ డివైడెడ్ బై 2 and 4 అనేది ఇంటర్చేంజ్ అయినాయంట. అయితే మనకి ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్స్లో ఏది కరెక్ట్, ఇది కూడా మనకు మ్యాక్సిమం అయితే ట్రై చేయకూడదు ఆన్ టైం. ఎందుకంటే మనం ఆ యొక్క ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఇట్లాంటివన్నీ కూడా టైం కిల్లింగ్ చేస్తుంటాయి మనకి. ఎందుకంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే టైంలో మనం జీకేకి వెళ్ళిపోవచ్చు, జీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు, మ్యాథ్స్లో కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి వాటిని సాల్వ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మన లాస్ట్లో రఫ్ పేపర్లోనే మనకు ఒక ఖాళీ ప్లేస్ ఇట్లా స్లాట్ పెట్టుకోవాలి. దాంట్లో ఎట్లాంటి క్వశ్చన్స్ మనకు వచ్చు, మెథడ్ వచ్చు, కాబట్టి టైం పడుతుంది అన్నటువంటి క్వశ్చన్స్ రాసుకోవాలి. ఎట్లా రాసుకుంటే మళ్ళీ మనం రివైజ్ చేసేటప్పుడు మన పక్కన ఎట్లాగో అన్నీ ఉంటాయి, ఇట్లా ఐకాన్స్ క్వశ్చన్ నెంబర్ తోటి ఐకాన్ క్లిక్ చేసి ఈ క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటే ఈ క్వశ్చన్ క్యాన్సిల్ చేసేసుకొని ఇక్కడ మనం పాయింట్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక సపరేట్ స్లాట్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే మనకు టైం సేవ్ అయిపోద్ది. మళ్ళీ ఒకవేళ మీరు ఇది పెట్టుకోలేదనుకో, మళ్ళీ 1 నుంచి 100 క్వశ్చన్లు చూసేలోపు అట్లీస్ట్ 4 minutes పడుతుంది. ఆ టైం ఎందుకు, ఆ టైంలో మీరు ఈ యొక్క 4 క్వశ్చన్స్, ఈ యొక్క 4 ఆప్షన్స్ కూడా చెక్ చేస్తారు. 1 మార్క్ వస్తుంది, 1 మార్క్ వస్తే మీకు జాబ్ వస్తుంది, 1 మార్క్ పోతే జాబ్ పోద్ది, అంతే. సో ఇక్కడ ఇంటర్చేంజ్ అయిందట కదా, 4 2 6, ఓకేనా. 4 2 6. మరి ఇక్కడ ప్లస్ అంటే ఏంటిదంట, డివైడెడ్ బై, ప్లస్ అంటే డివైడెడ్ బై, అండ్ అదేవిధంగా మనకు డివైడెడ్ బై అంటే ప్లస్ 4/2 అంటే 2 + 6 దట్ ఈక్వల్స్ టు 8. ఎస్, ఇది కరెక్టే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ లాంచ్డ్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ జియోస్పై శాటిలైట్, అండ్ దాని యొక్క పేరు వచ్చేసి గాఓఫెన్ 4. సో అది ఎక్కడిది, గాఓఫెన్ 4 అనేది జియోస్పై శాటిలైట్ అనేది చైనాకు సంబంధించింది, ఓకేనా. సో ఇట్లా మనకు ఎస్ఎన్టీ బేస్ పైన చాలా క్వశ్చన్స్ వస్తాయి, కరెంట్ అఫైర్స్ బేస్ పైన లాస్ట్ 3 years, లాస్ట్ 4 years కూడా అడుగుతాడు. కాకపోతే మోస్ట్లీ మనకు మాత్రం లాస్ట్ 2 years ఈజ్ ఇనఫ్. కాకపోతే ఇంకా మనకు కంటెంట్ లేదు అని అనుకుంటే ఇంకా 2 years బ్యాక్ కూడా వెళ్ళిపోవచ్చు. విత్ విచ్ ఐఐటి డిడ్ ద ఇండియన్ రైల్వేస్ సైన్ MOU ఇన్ December 2015 ఫర్ సెట్టింగ్ అప్ ఏ సెంటర్స్ ఫర్ రైల్వే రీసెర్చ్. సో రైల్వే రీసెర్చ్ బేస్ పైన మనకి MOUని సైన్ చేయడం జరిగింది కదా రైల్వే. సో ఆ యొక్క ఐఐటి ఏంటిది, ఐఐటి మద్రాస్. సో అది కరెక్టే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రిలీజియస్ టెక్స్ట్ ఆఫ్ జూస్. సో జూస్ యొక్క రిలీజియస్ టెక్స్ట్ ఏంటి, సో మనకి ఎట్లయితే త్రిపీఠకాలు కానీ లేకపోతే మహాభారతం కానీ అట్లా ఏదైతే ఉంటుందో, సో జూస్ సంబంధించినటువంటి డేటా ఏంటిది. సో జూస్ సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే మనకు తోరా అనేటటువంటి సెంట్రల్ రిఫరెన్స్ అనేది జూడాయిజంకి ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఆప్షన్ 2. ఇండియాస్ మల్టీ అప్లికేషన్ సోలార్ టెలిస్కోప్ వాజ్ ఆపరేషనలైజ్డ్ ఎట్ ద డాష్ సోలార్ అబ్జర్వేటరీ. సో సోలార్ టెలిస్కోప్ అనేది ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తారంటే ఉదయపూర్ నుంచి, ఓకేనా. ఇట్లాంటి ఎస్ఎన్టీ బేస్ పైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూడబోతున్నాం, ఓకేనా. ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ కిండిల్ ఈజ్ కోడెడ్ యాజ్ LELDNIK, అండ్ అదేవిధంగా ఫ్యాషన్ ఈ విధంగా ఉల్టా అంతే, సేమ్ యాస్టీస్గా FN. సో NF ఇది కాదు, ఇక్కడ అన్ని 7 వచ్చేసినాయి. సో ఏ కూడా కాదు. అండ్ నెక్స్ట్ S, ఇది కూడా కాదు, SHO అంతే, ఇదే కరెక్ట్. సో మీరు ఇది అబ్జర్వ్ చేయకండి, ఇదంత అవసరం లేదు, ఇదంతా పట్టించుకోకండి. మనం చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదని మాత్రం టాలీ చేసుకోవడానికి మాత్రం మీకు అక్కడ కనిపిస్తుంది. December 2015, NASA's Curiosity Mars rover found the presence of dash which will help scientists learn about the ancient wet environment, ఓకేనా. సో పురాతనమైనటువంటి తడి నేలల గురించినటువంటి రీసెర్చ్ చేయడానికి నాసా క్యూరియాసిటీ రోవర్ని మార్స్ పైకి పంపించడం జరిగింది కదా. సో దాని యొక్క డేటాలో భాగంగా దీని యొక్క డేటాని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది, సిలికాని, ఓకేనా, సిలికాని. ఆప్షన్ 3. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ కన్ఫర్డ్ ద 2015 శాంచురీ లెజెండ్ అవార్డ్. సో శాంచురీ లెజెండ్ అవార్డ్ అనేది మనకు ఈ యొక్క పర్సన్ రావడం జరిగింది ఆ అవార్డ్స్ బేస్ పైన. సో వీళ్ళ యొక్క డేటా మనకి ఇప్పుడు అవసరం లేదు, కాకపోతే వాట్ వీ నీడ్ ద కాన్సెప్ట్, ఏ పాయింట్స్ నుంచి ఏ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఐడియా రావాలి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ డస్ బంబేలాదేవి లైశ్రమ్ రిప్రజెంట్ ఇండియా. సో బంబేలాదేవి దేని నుంచి, ఆర్చరీ, ఓకేనా, ఆర్చరీ నుంచి అయితే రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 3026 అండ్ దేర్ LCM ఈజ్ 89, వాటి యొక్క HCF ఏంటి, LCM ఉంది 20, LCM ఉంది 3026 ఉంది, దెన్ ఫైండ్ ద వాల్యూ దట్ ఈక్వల్స్ టు HCF. ఇది క్యాన్సిల్ అయితే ఇందులో 9 4 36, దట్ మీన్స్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఎలిఫెంట్, ఈగల్, లెపర్డ్, బ్యాట్. సో దీని యొక్క ఆన్సర్ మీరు కింద కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో, ఓకేనా. ఆన్సర్ ఈగల్ అని తెలుసు కానీ ఎట్లా వచ్చిందో మీరే చెప్పాలి, ఓకేనా.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మిస్టర్ రాజేష్ బై ఏ టాయ్ ఫర్ 27 రూపీస్ 50 పైసా అండ్ సెల్ ఇట్ ఫర్ 28 రూపీస్ 60 పైసా. తన యొక్క పర్సంటేజ్ ఎంత? సో ఇంత అమ్మిండు, ఇంత కొన్నాడు. సో దీనిలోంచి తీసేస్తే వచ్చేటటువంటి డేటా ఎంత? ₹1.10. ₹1.10 అతను లాభం పొందడం జరిగింది. సో మనకు తెలుసు లాభం బై కొన్న వేల ఎంత? 27.50 ఇంటూ 100. సో ఇది సాల్వ్ చేస్తే మనకు 4 వస్తుంది. ఓకేనా? దట్ మీన్స్ ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ విల్ బి ద నెక్స్ట్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ద సిరీస్? 2, 3, 5, 7, 11, నెక్స్ట్ 13. అంటే ఇది కాదు. 3, 5, 7, 11, 13, నెక్స్ట్ వచ్చేసి ఏమొస్తుంది? 17, ఎందుకంటే ప్రధాన సంఖ్య కాబట్టి. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అభినవ్ భారత్ సొసైటీ ఆఫ్ రెవల్యూషనరీస్ వాజ్ ఆర్గనైజ్డ్ బై. సో అభినవ్ భారతి సొసైటీ, సో సొసైటీస్ బేస్ పైన కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇట్స్ ఏ సీక్రెట్ సొసైటీ అనేది మనకు ఇది మనకు వినాయక్ దామోదర్ సావర్కర్. సో వాళ్ళు దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీని పేరు వచ్చేసి మిత్రమేళ. సో వినాయక్ సావర్కర్, విడి సావర్కర్ అంటారు కదా వాళ్ళే. రీఅరేంజింగ్ ద లెటర్స్ AKBLU గెట్ ద క్యాపిటల్ ఆఫ్. సో దీని యొక్క క్యాపిటల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబుల్, ఆఫ్ఘనిస్తాన్. ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ అన్నాడు. చైనా యొక్క క్యాపిటల్ బీజింగ్. బహ్రెయిన్, అల్జీరియా ఈ రెండు మనకు తెలియదు, ఎట్టయినా మనకు తెలియదు. ఆఫ్ఘనిస్తాన్ అయితే మనకు తెలుసు, రీసెంట్గా హైలైట్ అయింది కాబట్టి ఇంకా ఈజీ మనం ఆన్సర్ చేయొచ్చు. కాకపోతే ఎట్ ద టైం మనకు ఐడియా లేదు కాబట్టి దెన్ కొద్దిగా రిస్కీ క్వశ్చన్ అప్పుడు. ఇప్పుడైతే ఈజీగా అయిపోద్ది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హేమా టేక్స్ ఏ టోటల్ ఆఫ్ 9 hours 55 minutes టు వాక్ ఏ సర్టెన్ డిస్టెన్స్ అండ్ దెన్ సైక్లింగ్ బ్యాక్ టు ద సేమ్ ప్లేస్ ఫ్రమ్ వేర్ షీ హ్యాడ్ స్టార్టెడ్. షీ కుడ్ వాక్ బోత్ వేస్ ఇన్ 12 hours 30 minutes. ద టైమ్ షీ విల్ టేక్ టు సైకిల్ ఇన్ బోత్ వేస్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు హేమ నడుచుకుంటూ పోయి సైకిల్ మీద రిటర్న్ వస్తే 9 గంటల 50 నిమిషాలంట. నడుచుకుంటూ వస్తే 12 గంటల 30 నిమిషాలంట. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఓన్లీ సైకిల్ మీద పోయి సైకిల్ మీద వస్తే ఎంత టైం పడుతుంది? ఓకేనా? వాక్ అయితే సైకిల్. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా? సో ఇక్కడ మనకు ఉన్నటువంటి క్లూస్ ఆలోచించండి. అప్ అండ్ డౌన్ చేయడానికి మొత్తం పట్టినటువంటి టైం కదా. సో ఒక్క సైడ్ నడుచుకుంటూ పోవడానికి ఎంత పడుతుంది? ఇట్లా మొత్తం తిరిగి రావడానికి 12 గంటలు పడతాయి. సగం ఎంత అవుతుంది? 6 గంటలు 15 నిమిషాలు, 30 సగం. నడవడానికి పట్టినటువంటి అంటే ఒక సైడ్ నడవడానికి. సో ఇది ఒక సైడ్ నడవడానికి. సో 9 గంటల 55 నిమిషాల నుంచి 6 గంటల 15 నిమిషాలు తీస్తే మనకు 3 గంటల ఎంత మిగులుతుంది? 40 సైక్లింగ్ చేసింది. సో బోత్ సైడ్స్ సైక్లింగ్ చేసింది. 80 అంటే 20, 7, 20. దట్స్ ఇట్, అయిపోయింది లెక్క అంతే. ఏ టైప్ ఆఫ్ ఫైల్ ఇన్ ఏ కంప్యూటర్ కెన్ ఐడెంటిఫైడ్ బై ద. సో కంప్యూటర్లో ఉన్నటువంటి ఫైల్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం? .pdf, .doc, .exe, .html. అట్లా మనం ఏం చేస్తాం? ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్, దట్ ఈస్ కాల్డ్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద అజంతా కేవ్ పెయింటింగ్ ఆర్ టెస్టిమోనీ టు ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ డాష్ ఇన్ ఇండియా. సో అది అజంతా గుహల్లో పెయింటింగ్స్ అనేవి ఎవరి కాలంలో గోల్డెన్ ఏజ్? సో ఎవరిది ఫ్రెండ్స్? బుద్ధిజం, బుద్ధునికి సంబంధించినటువంటి స్వర్ణయుగం. వాట్ డస్ GUI స్టాండ్ ఫర్ ద రెస్పెక్ట్ టు కంప్యూటర్? సో ఇది మన NTPCలో అడిగినటువంటి క్వశ్చన్. GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో కంప్యూటర్ టర్మినాలజీ కూడా వస్తుంది. ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ డాష్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా రియల్ నెంబర్స్. అదంతా రియల్ నెంబర్లోనే పార్ట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ పంచాయతీ ఈజ్ డిజాల్వ్డ్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ విత్ ఇన్. సో ఒకవేళ కనుక పంచాయతీ కనుక మనకు విచ్ఛిన్నం అయిపోతుంది, అంటే మొత్తం కనుక దాంట్లో సర్పంచాలంతా కనుక రాజీనామా చేస్తే ఎలక్షన్స్ ఎన్ని నెలల్లో పెట్టాలి? 6 నెలల్లో పెట్టాలి. సో రాజీనామా కానీ మొత్తం అది పడిపోయిన తర్వాత 6 నెలల్లో పెట్టాలి. ఇది మనకు పాలిటీ నుంచి వచ్చినటువంటి పాయింట్. ఎలక్ట్రాన్ ఎవరు కనుగొనడం జరిగింది? బేసిక్ మన కెమిస్ట్రీ క్వశ్చన్, J.J. థామ్సన్. అండ్ అదేవిధంగా చాడ్విక్ గురించి వస్తుంది. అండ్ అదేవిధంగా మనకు గోల్డ్ స్టెయిన్ గురించి కూడా వస్తుంది, చూసుకోండి ఒకసారి. ఇన్ విచ్ కోస్ట్ వాజ్ ద వరల్డ్ లార్జెస్ట్ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియా MPA క్రియేటెడ్ ఇన్ అక్టోబర్ 2016. సో అక్టోబర్ 2016లో ఏ దేశానికి సంబంధించి ఇది మనకు తీసుకురావడం జరిగిందంటే అంటార్క్టికా. ఎందుకంటే అక్కడనే కదా మంచు ఉంది, అందుకే దానికి ప్రొటెక్షన్ అనేది తీసుకురావడం జరిగింది. అది జరిగింది అనుకోండి, మన యొక్క భారతదేశంలో దాదాపు 12 నగరాలు మొత్తం జలగర్భంలో కలిసిపోతాయి. అందుకనే అట్లాంటి పరిస్థితి కోసమే వీటిని తీసుకురావడం జరిగింది. పైన మనకు 3 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. వాటి బేస్ పైన మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో 6 ఫ్రెండ్స్ అంట, అనిల్, భరత్, రామ్, దిలీప్, క్రాంతి, విజయ్. వాళ్ళందరూ కూడా ఒక సర్కిల్లో ఒకరినొకరు చూసుకుంటూ కూర్చుంటారంట.
ఓకేనా. అనిల్ ఈజ్ బిట్వీన్ దిలీప్ అండ్ భరత్. అనిల్ సిట్ బిట్వీన్ ఎవరెవరి మధ్యలో కూర్చున్నంట, భరత్ మరియు దిలీప్. ఓకే. విజయ్ ఈజ్ బిట్వీన్ రామ్ అండ్ క్రాంతి. ఇక్కడ ఇది గీద్దాం, ఓకేనా. సో ఇక్కడ విజయ్ ఈజ్ బిట్వీన్ రామ్ అండ్ క్రాంతి, ఓకేనా. రామ్ ఈజ్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ భరత్. రామ్ లెఫ్ట్ ఆఫ్ భరత్, ఎస్ కరెక్టే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొజిషన్ అనిల్ రిలేటెడ్ టు విజయ్. సో అనిల్కి రైట్ నుంచి అయినా థర్డ్, లెఫ్ట్ నుంచి అయినా థర్డ్, ఎస్ కరెక్టే. అండ్ సేమ్ సెంటెన్స్, హూ ఈజ్ బిట్వీన్ విజయ్ అండ్ దిలీప్. సో విజయ్కి దిలీప్కి మధ్యలో ఎవరున్నారు, విజయ్కి దిలీప్కి మధ్య ఆర్ మీన్స్ రామ్, ఎస్ కరెక్టే. అండ్ సేమ్ క్వశ్చన్ ఇది కూడా, హూ ఈజ్ బిట్వీన్ భరత్ అండ్ విజయ్. సో భరత్కి మరియు విజయ్కి మధ్యలో ఉన్నది కార్తీ, ఎస్ ఓకేనా. ఇట్లా మనకు కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ట్రా అని మనకు బెనిఫిట్ చేస్తూనే ఉంటాయి. దెర్ ఆర్ టోటల్ 200 స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్, ఆఫ్ విచ్ 1/5 ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ బాయ్స్. గర్ల్స్ ఎంతమంది, 200 ఇంటూ 1/5 40, మిగిలినంతా ఇల్లే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ డివైస్ డిజైన్ టు ప్రొటెక్ట్ ఎలక్ట్రికల్ డివైజెస్ ఫ్రమ్ షార్ట్ వోల్టేజ్ స్పైక్స్. సో వోల్టేజ్ స్పైక్స్ నుంచి ఎలక్ట్రికల్ డివైజెస్ని కాపాడడానికి ఏది ఉంటుందంటే సర్జ్ ప్రొటెక్టర్. అక్కడ మనకు డేటా బల్లేదు, దట్ ఈస్ కాల్డ్ సర్జ్ ప్రొటెక్టర్. 2 cars starts from a house at an interval of 10 minutes and travel at a speed of 20 kmph. With how much speed should a woman coming from the opposite direction towards the house travel to meet the cars at an interval of 8 minutes? సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం గతంలో చేసినటువంటి క్వశ్చన్, టైమ్ అండ్ డిస్టెన్స్. సో టైమ్ అండ్ డిస్టెన్స్లో ఈ క్వశ్చన్ ఆల్రెడీ సాల్వ్ చేసినాం. ఎవరికైనా ఐడియా లేకుంటే మీరు అక్కడికి వెళ్ళి డేటాను చూసుకోండి, ఓకేనా. అయినా మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా కాకపోయినా, డీటెయిల్ కాకపోయినా కొద్దిగా. సో మనకి ఇక్కడ 20 km/h, ఓకేనా. 20 km/h ఎంత టైం, 10 minutes by 60. సో 0 క్యాన్సల్, ఇది 3లో పోతుంది, ఇది క్యాన్సల్ అయిపోతే మనకి ఇక్కడ ఎంత వచ్చేసింది, 10 నిమిషాలు ట్రావెల్ అయింది, 10/3 km. అయితే ఇక్కడ మనకు కావాల్సింది 8 minutesలో, ఓకేనా. 8 minutesలో మనకి ఇక్కడ ఎంత వస్తుంది, ఇంటూ 8/60. ఎందుకు 8/60 అంటే 8 minutes by 60, దట్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఎంత వచ్చేసింది, 10/3. సో ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేది ఒకట్లా ఇది 20ల 4 2ల 4 5ల 20 + x దట్ ఈక్వల్స్ టు 50/2 25. సో x ఈక్వల్స్ టు 25లోంచి 20 పోతే 5. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మస్కట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వే యొక్క మస్కట్ ఏంటి ఫ్రెండ్స్, బోలు ద ఎలిఫెంట్, ఓకేనా. ఎలిఫెంట్ అనేది ఉండడం జరుగుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2 numbers ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5, దాని యొక్క హెచ్సిఎఫ్ కనుక తీసుకుంటే 20, దెన్ వాట్ ఈస్ ద ఎల్సిఎం. సో హెచ్సిఎఫ్ ఇచ్చేసిండు, ఎల్సిఎం కావాలి, దట్ మీన్స్ ఇక్కడ మనకు రేషియో ఇవ్వడం జరిగింది, ఇక్కడ హెచ్సిఎఫ్. సో దీని యొక్క రేషియో అంటే 3x 5x. సో హెచ్సిఎఫ్ కనుక తీసుకోవాలంటే 3 × 5 × x దట్ ఈక్వల్స్ టు ఎల్సిఎం అవుతుంది. సో 3 × 5 × x ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ 20. 25లో 100 అమ్ముల్లో 300. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. ఇన్ ఏ ఫుడ్ చైన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైమరీ కన్జ్యూమర్ అండ్ సెకండరీ కన్జ్యూమర్. సో మనకు ప్రొడ్యూసర్ ఉంటుంది, అంటే చెట్టు ఉంటుంది, చెట్టు నుంచి మనకు మిడతలు అండ్ అదేవిధంగా చిన్న చిన్న పురుగులు అవన్నీ కూడా చెట్ల నుంచి ఆహారాన్ని సృష్టించుకుంటాయి, దాన్ని మనం ప్రైమరీ కన్జ్యూమర్ అంటాం. పురుగుల్ని తింటాయి కదా, అది సెకండరీ కన్జ్యూమర్స్. సో ప్రైమరీ కన్జ్యూమర్స్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్, సెకండరీ కన్జ్యూమర్స్ ఈట్ ప్రైమరీ కన్జ్యూమర్స్. దట్ మీన్స్ ఆప్షన్ 2 అనేది సాటిస్ఫై చేస్తుంది. ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ ఏ ఈజ్ కోడెడ్ యాజ్ 1, బి ఈజ్ కోడెడ్ యాజ్ 2, సి ఈజ్ కోడెడ్ యాజ్ 3 అండ్ అదేవిధంగా బిడిక్ ఈజ్ కోడెడ్ యాజ్ ఇన్ ద విచ్ లాంగ్వేజ్. సో 2 1 సో 2 9 4 4 9 3. సో ఇదే ఏంలే, బి అంటే 2, ఇది అన్ని ఆల్ఫాబెట్ ప్లస్ నెంబర్స్ అంతే.
అరేంజ్ ద గివెన్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ టు చూజ్ వన్ దట్ కమ్స్ ఫ్రమ్. సో ఫస్ట్ ఏది వస్తుంది, సో డిక్షనరీ బేస్ పైన అనమాట. ఫస్ట్ ఏలు, తర్వాత అన్ని సీలు, ఓకే, తర్వాత సిటిసిహెచ్ ఇది తీసేయాలి. సో టీ కాదు, హెచ్ కాదు, ఈ రెండిట్లో చూసుకోవాలి. ఓ ఉంది, యూ ఉంది, సో ఇదే వస్తుంది, ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు బికమ్ కార్బన్ నెగిటివ్. సో కార్బన్ నెగిటివ్ కంట్రీ ఏంటిది, సో ఫస్ట్ కంట్రీ ఏంటిది, భూటాన్. ఓకేనా, దట్ ఈస్ భూటాన్. సో కరెంట్ అఫైర్స్ బేస్ పైన వచ్చినటువంటి క్వశ్చన్. మరి భూటాన్ ఎక్కడ ఉంది అంటే ఇండియాకి చైనాకు మధ్యలో ఉండడం జరిగింది. ఓకేనా. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెంట్ సీఈఓ ఆఫ్ నీతి ఆయోగ్. సో ఇది మనకు 2017లో అమితాబ్ కాంత్ ఉన్నాడు. ఇప్పుడు మనకు అప్డేట్ అయితేనే ఉంటుంది, ప్రజెంట్ డేటా చూసుకోవాలి. అధికారుల గురించి అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇన్ 2015 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ వాజ్ ద ఫస్ట్ బ్యాంక్ టు టైఅప్ విత్ ఇండియన్ రైల్వేస్ టు సెల్ రైల్ టికెట్స్ త్రూ దేర్ వెబ్సైట్. సో వెబ్సైట్ ద్వారా రైల్ టికెట్స్ అమ్మేటటువంటి లింకేజ్ అనేది ఏ బ్యాంక్తో ఉంది అంటే ఐసిఐసిఐ బ్యాంక్ తోటి. ఓకేనా. ఎప్పుడు చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎప్పుడు జరిగింది, 2015లో టైప్ అయితే అవ్వడం జరిగింది ఐఆర్సిటీసీ తోటి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇన్ ద సిరీస్ PQRST BCDEF ABCDE. దట్స్ ఇట్. ఇంత సింపుల్గా వస్తాయి కొన్ని క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ చూసేసి ఇంత సింపుల్గా వచ్చింది ఇక చదవని అవసరం లేదు అని అనుకుంటారు. మన ఎగ్జామ్ పోయేసరికి తీరిపోయే క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ రావాలి అంటే ఇట్లాంటి క్వశ్చన్స్తో పాటు ఎడిషనల్ డేటా కూడా మనకు రావాలి. మిస్టర్ మైక్ బారోడ్ 8,500 at 4% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఫర్ 2 years. సో ఇక్కడ మనకు 2 years బేస్ పైన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే అడగడం జరిగింది 8,500 at 4%. ఓకేనా. సో ఇక్కడ 2 years బేస్ పైన అయితే డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి ఫ్రెండ్స్. 8,500 ఇంటూ 4% అంటే 104/100. 104/100. ఓకేనా. ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు పోయినాయి. సో 104 into 85/100 గానే చేస్తే మనకు మొత్తం వచ్చేసి మనకు ఎంత వచ్చేస్తుంది అంటే 69,360 వస్తుంది. సో కింద ఉన్నటువంటి 2 సున్నాలు తీసిస్తే మనకు ఆ యొక్క డేటా అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ-కామర్స్ మేజర్స్ హ్యాస్ సైన్డ్ ద అగ్రిమెంట్ విత్ NIESBUD నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ ఫర్ ఎంకరేజింగ్ SMEs స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ టు గ్రో ప్రొఫెషనల్లీ టు ప్రాఫిటబుల్లీ ఆన్లైన్. సో అట్లా మనకు ఏ సైన్ చేయడం జరిగింది, అమెజాన్. ఎంటర్ప్రెన్యూర్షిప్ బేస్ పైన అయితే ఇదైతే తీసుకురావడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ మేక్స్ రేడియో కమ్యూనికేషన్ పాసిబుల్. సో రేడియో కమ్యూనికేషన్ చేసేటటువంటి రేంజ్ వచ్చేసి మనకి ఒక ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, అయోనోస్పియర్, మెసోస్పియర్లో కన్నా తీసుకుంటే అయోనోస్పియర్. విమానాలు తిరిగేది, రాకెట్లు ప్రయోగించేది, జెట్ విమానాలు ప్రయాణించేది, రేడియో సిగ్నల్స్కి, ఇట్లా రకరకాలైనటువంటి వాటికి యూటిలైజేషన్ పర్పస్లో ఆల్రెడీ మన యొక్క క్లాస్ ఇవ్వడం జరిగింది, దాన్ని ఉపయోగించుకోండి. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్, దాని యొక్క రేడియస్ ఇవ్వడం జరిగింది. సో సర్ఫేస్ ఏరియా అడుగుతుండు. ఓకేనా. వాట్ వీ నీడ్ సర్ఫేస్ ఏరియా 4/r². πr² 4 అయితే మనకు 4/r². సో 4 into 1 88/7. దట్స్ ఇట్. డివైడ్ 210 విత్ రేషియో ఆఫ్ 2:3:4:5 ద రెస్పెక్ట్ అమౌంట్. సో మొత్తం కూడండి ఫ్రెండ్స్, ఏంటి ఇవన్నీ కూడేయండి, కూడితే అదే ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ 2 3 15 2 15 3 15 4 15 5 ఇదే సెట్ అవుతుంది. ఇది చూసుకోండి, దీనికి 2 3లో బోట్లేదు కదా, ఇది అసలు 2లోనే బోట్లేదు. ఇది 65 4లో బోట్లేదు. అట్లా క్యాలిక్యులేషన్ చేసేసుకోవడమే. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. గుడ్ వాయిస్ ఈజ్ ఏ న్యాచురల్ గిఫ్ట్ బట్ వన్ హ్యాస్ టు కీప్ ప్రాక్టీసింగ్ టు ఇంప్రూవింగ్ ఎక్సెల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్. ఓకేనా. సో ఇక్కడ మనకు గనక మంచి వాయిస్ అనేది దేవుడిచ్చినటువంటి, ప్రకృతి ప్రసాదించినటువంటి వరం. కాకపోతే ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో సో వాళ్ళకే మంచి ఫీల్డ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క మ్యూజిక్ ఫీల్డ్లో వాళ్ళకే లైఫ్ అనేది బాగుంటుంది. న్యాచురల్ గిఫ్ట్ నీడ్ టు నర్చరింగ్ అండ్ కేర్. అండ్ అదేవిధంగా బై కంటిన్యూస్ ప్రాక్టీస్ వన్ కెన్ గెట్ ఏ న్యాచురల్ గిఫ్ట్. మనం బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి వరం వస్తుందా, రాదు. ప్రాక్టీస్కి దీనికి సంబంధం లేదు, ఇదే పాసిబుల్. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్.
వాట్ విల్ బి ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సిరీస్. సో ఇక్కడ మనకి సిరీస్ అయితే క్లియర్గా లేదు, మళ్ళీ ఒకసారి డ్రా చేస్తే చూడండి. ఓకేనా, ఇది మనకి ఇచ్చినటువంటి సిరీస్. సో 12 4 48, 48 5ల, నెక్స్ట్ 6ల 1440. ఏ షాప్ కీపర్ చిట్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 10% వైల్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఫ్రూట్స్ బై యూజింగ్ టెంపర్డ్ వెయిట్స్ ఈజ్ టోటల్ గెయిన్ ఇన్ పర్సంటేజ్. ఓకేనా, సో అతను అమ్మేటప్పుడు 10% లాభం కొడుతుండు, అండ్ అదేవిధంగా కొనేటప్పుడు కూడా 10%, అంటే 90%కి అతను సేల్ చేస్తుండు. సో అతనికి వచ్చేటటువంటి లాభం ఏంది? ఫస్ట్ అమ్మేటప్పుడు అతని యొక్క ప్రాఫిట్, మరి కొనేటప్పుడు బై ఓవరాల్గా. ఇక్కడ 2 వచ్చినాయి కాబట్టి 100, 11 11, ఎందుకంటే ఇక్కడ ఏమొచ్చు 110 110, కింద 2 సున్నాలు పోయినాయి, -1, 121 -100, 21. ఇది వేరే మెథడ్లో చేసినాం మనం, మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పేటప్పుడు ఇంకో మెథడ్ చెప్పడం జరిగింది. అక్కడ ఈ యొక్క మెథడ్ ఉపయోగించలేదు కాబట్టి ఇక్కడ ఈ యొక్క మెథడ్ను ఉపయోగిస్తున్నాం అంతే. థిక్ థిన్ ఐడిల్ అయితే ఏమవుతుంది? సో థిక్ అంటే లావు, థిన్ అంటే సన్నగా, ఐడిల్ అండ్ అదేవిధంగా ఇండస్ట్రియస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎంట్రీని ఈ విధంగా కోడ్ చేస్తే, స్టడీని ఈ విధంగా కోడ్ చేస్తే, నీట్నెస్ని ఈ విధంగా రాస్తాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి N 8 ఉంది, 9 ఉంది. సో ఇక్కడ 336 ఏని ఏమైనా చేస్తాం, 3 ఉంది అంటే ఇది కాదు, ఇప్పుడు ఈ రెండు ఇట్లా, ఇది సో థర్డ్ డిసైడ్ అవుతుంది, ఈ డిసైడ్ చేస్తుంది, ఈ అంటే 9. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. యాజ్ పర్ ద హార్టికల్చర్ రిపోర్ట్ 2015, which state in India is the largest producer of mango in terms of absolute production value? సో అబ్జల్యూట్ ప్రొడక్షన్ వాల్యూ బేస్ పైన 2015లో హార్టికల్చర్ రిపోర్ట్ ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఎక్కువగా మామిడి పండించడం జరిగిందంటే దట్ ఈస్ కాల్డ్ యూపీ, ఉత్తరప్రదేశ్. విచ్ టీమ్ వన్ ద 2015 ప్రో రెజ్లింగ్ టీమ్ లీగ్ టైటిల్? సో ప్రజెంట్ కూడా ఇప్పుడు మనకు కొన్ని అండర్ 20 సంబంధించినటువంటి కొన్ని గేమ్స్ జరుగుతున్నాయి కాబట్టి వాటిపైన కూడా ఫోకస్ చేయండి, గేమ్స్ పైన. అండ్ నెక్స్ట్, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హూ ఈజ్ అథరైజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద జడ్జ్ ఆఫ్ వన్ హై కోర్ట్ టు అనదర్? సో ఈ కింద వాటిలో ఎవరికి ఆ పవర్ ఉంటుంది? ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి, ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి జడ్జిని మార్చే అధికారం ఎవరికి ఉంటుంది? ప్రెసిడెంట్కి ఉంటుంది, రాష్ట్రపతికే అత్యధికంగా. క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ గుణాస్ ఏజ్? సో గుణ యొక్క ఏజ్ ఏంది? గుణ, వినయ్, కేశవ్ ముగ్గురు కూడా సేమ్ ఏజ్ అంట. సమ్ ఆఫ్ ద ఏజెస్, సో ఇద్దరి కావాల్సిందే. ఓకేనా, 2 అయితేనే, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు యొక్క ఏజ్ సమానం కాబట్టి ఇక్కడ మనకు వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ ఏజ్ ఇక్కడ మనకు రిలేషన్ ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, షర్ట్ గార్మెంట్ అయితే పొటాటో ఏమవుతుంది? సో షర్ట్ గార్మెంట్ అయితే మనకు పొటాటో వెజిటబుల్ అవుతుంది, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్, మీన్ మీడియన్ మోడ్లో మనకు మోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీన్ మీడియన్ మోడ్, సో దీంట్లో ఏది ఎక్కువ సార్లు వచ్చింది? 9. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఫ్రూట్స్ ప్రిజర్వ్డ్ ఇన్ ఏ కోల్డ్ స్టోరేజ్ లాస్ట్ లాంగర్ బికాస్. సో మనం కనుక ఫ్రూట్స్ని కనుక కోల్డ్ స్టోరేజ్లో ఉంచినట్లయితే లాస్ట్ లాంగర్, దెన్ ఏమవుతుంది? ఫ్రూట్స్ యొక్క రెస్పిరేషన్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, అది ఎక్కువ కాలం ఉండడానికి గల కారణం వాటి యొక్క ప్రాసెస్ అనేది స్లో అవ్వడమే. హూ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద సిపాయి ఇమ్యూనిటీ? ఓకేనా, సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు ఎవరున్నారంటే లార్డ్ కానింగ్ ఉన్నాడు, తర్వాత కూడా మళ్ళీ ఇతన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇండియా హోస్టెడ్ ద 8th బ్రిక్స్ సమ్మిట్ అనేది మనకు 2016 అక్టోబర్ 15-16 జరిగింది కదా, అది ఎక్కడ అంటే గోవాలో, బ్రిక్స్ సదస్సు. రీసెంట్గా జరిగినటువంటి బ్రిక్స్ సదస్సు కూడా అడుగుతాడు. అండ్ లాస్ట్ బిఫోర్ క్వశ్చన్. ఓకేనా, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. ఆల్ పోయిట్స్ ఆర్ రీడర్స్, నో రీడర్ ఈజ్ వైస్. సో పోయిట్స్ అందరూ కూడా రీడర్స్ అంట, ఏ రీడర్ కూడా వైస్ కాదు. నో పోయిట్ వైస్, ఎస్. రీడర్స్ అందరూ పోయిట్సా? కాదు. ఆప్షన్ 2. అండ్ లాస్ట్ బిఫోర్ క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ ఏ స్టూడెంట్ స్కోర్ 22 మార్క్స్ అవుట్ ఆఫ్ 25 మార్క్స్. అయితే అతని యొక్క పర్సంటేజ్ ఏంది? సో 22 అవుట్ ఆఫ్ 25. సో 22 అవుట్ ఆఫ్ 25 100, 25 ఒకట్ల 25 4 22 88. దట్స్ ఇట్. అండ్ ఈ యొక్క మొత్తం 120 క్వశ్చన్స్లో దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్. తరుణ్ హ్యాజ్ ఏ బ్రదర్ ఆనంద్.
Darun is the son of Kumar. Darun is the son of Kumar. Krishna and Kumar father. How is Anand related to Krishna? సో తన యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, ఓకేనా. దరుణ్ కుమార్, ఓకేనా. దరుణ్ సన్ ఆఫ్ కుమార్, సో కుమార్ యొక్క కొడుకు దరుణ్. అండ్ నెక్స్ట్ కృష్ణన్, సో కృష్ణుని యొక్క మనవడు కదా. కృష్ణుని యొక్క ఇక్కడ ఏమన్నాడు, కృష్ణుని యొక్క మనవడు ఎవరు, ఆనంద్. ఓకే, ఇట్నే వస్తుంది మనకు వీళ్ళకి సంబంధించి రిలేషన్ కనుక తీసుకుంటే, ఎందుకంటే బ్రదర్ కాబట్టి తండ్రికి తండ్రి, ఈయనకేమవుతాడు, మనవడవుతాడు కాబట్టి గ్రాండ్ సన్, ఓకేనా. సో ఇక్కడతోటి మనకు సక్సెస్ఫుల్గా ఒక షిఫ్ట్ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది పూర్తిగా అనాలిసిస్ చేసి చేయడం జరిగింది. ఐ హోప్ యూ గాట్ ద ఫుల్ డీటెయిల్స్. సో ఈ యొక్క టోటల్ డేటా అనేది ఆల్రెడీ మన యొక్క కోర్సులో అందుబాటులో ఉంచడం జరిగింది. సో మన యొక్క కోర్స్ యొక్క మెయిన్ డేటాను ఒకసారి చూద్దాం. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు మన యొక్క కోర్స్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ CBT 2 సంబంధించినటువంటి టోటల్ డేటా మీకు యొక్క ఫౌండేషన్ కోర్సులోనే రావడం జరుగుతుంది, ఓకేనా. ఎన్టీపీసీ CBT 1కి దీంట్లో డేటా ఇవ్వడం జరిగింది. గ్రూప్ డీకి ప్రజెంట్ ఇందులోనే రన్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ CBT 2 కూడా మీకు ఇందులోనే డేటా అయితే రావడం జరుగుతుంది. మ్యాథ్స్, రీజనింగ్, GS, GK ప్రతి సెక్షన్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి థియరీ కూడా అందించడం జరుగుతుంది. ఇప్పటికే 558 లెసన్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. 212 గంటలకు పైగా మీకు ఇక్కడ నెటివ్తో కూడినటువంటి వీడియోలు ఉంటాయి. దాదాపు ఈ యొక్క టోటల్ సెషన్ ఇచ్చినటువంటి డేటాను కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అండ్ మీకు ఇక్కడ డైరెక్ట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్ స్పెషల్గా మీకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్టడీ మెటీరియల్, తెలుగు మీడియం స్టడీ మెటీరియల్స్ అండ్ అదేవిధంగా మీరు ఎన్విరాన్మెంట్ చూసినారు కదా, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని లెసన్స్ ఇచ్చినామో, ఓకేనా. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి డేటా. అండ్ ఇక్కడ మన ప్రీవియస్ ఇయర్ బిట్స్, స్టాటిక్ జీకే, ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్లా ఈచ్ అండ్ ఎవరీ సెగ్మెంట్ వైజ్గా మీకు ఇక్కడ క్లాసెస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి యాజ్ పర్ ద ఎన్టీపీసీ CBT 2 అండ్ అదేవిధంగా గ్రూప్ డి ప్రకారంగా. అండ్ అదేవిధంగా ఈసారి CBT 2 కూడా మనం లాస్ట్ టైం CBT 2కి ఎట్లయితే మనం ట్రిక్స్ అయితే ఉపయోగించడం జరిగిందో, సేమ్ ట్రిక్స్ విత్ ఎడిషనల్గా లేటెస్ట్ అప్డేటెడ్ అయినటువంటి మెథడాలజీని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే డెఫినెట్గా మనకు 100 out of 120ని సాధించవచ్చు, ఓకేనా. సో యూ అండర్స్టాండ్ ద టుడే క్లాస్. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క టోటల్ క్వశ్చన్ చూసినందుకు వన్ మోర్ టైం మీ అందరూ కూడా ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.